వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. సంక్రాంతికి వస్తున్నాం. ప్రస్తుతం సంక్రాంతి సీజన్కే పెద్ద సంబరాన్ని తీసుకొచ్చినటువంటి సినిమా సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్ హీరోగా, అనిల్ రావుపూడి డైరెక్షన్లో దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించిన సినిమా అది. ఆ సినిమాలో బుల్లిరాజుకి తాతగా, అలాగే వెంకటేష్ గారికి మామగా, ఐశ్వర్య రాజేష్కి తండ్రిగా నటించి అందరినీ నవ్వుల పువ్వులు పోయించుతున్నటువంటి నటుడు ఇప్పుడు మన ముందున్నారు. మనకు బాగా తెలిసిన నటుడు డీజే టిల్లు ఫాదర్గా, అలాగే బలగం అల్లుడుగా, మనందరికీ కూడా ఇంటిల్లిపాదకి తెలిసిన వ్యక్తి మురళీధర్ గౌడ్ గారు. ఆయన ఇప్పుడు అంటే లేటు వయసులో వచ్చినప్పటికీ కూడా వరుసగా విలక్షణమైనటువంటి పాత్రలతోటి అందరినీ అలరిస్తూ వస్తున్నారు. చాలా చక్కని నటుడు. ఈ నటుడే కనుక ఇంకా ముందు వస్తే ఇంకా ఎన్ని పాత్రలు మనం చూసి ఉండేవాళ్ళం ఈయన్ని అని చెప్పుకుంటూ ఉన్నారు. అలా తనదైనటువంటి బలమైన ముద్ర వేస్తున్నటువంటి, ప్రస్తుతం ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్నటువంటి నటుల్లో ఒకరిగా పేరు తీసుకున్నట్టు ఆయన. ఆ సంక్రాంతికి వస్తున్నాం ఆ జ్ఞాపకాలతో పాటు ప్రస్తుతం ఆయన ఏమేమి సినిమాలు చేస్తున్నారు, ఆయన దానికి సంబంధించిన విశేషాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం గౌడ్ గారు. నమస్కారం సార్. మనం ఎప్పుడు కలిసినా కానీ ఒక రకమైనటువంటి అంటే ఒక పాజిటివ్ వైబ్ అనేది కనిపిస్తూ ఉంటుంది, తెలియని బంధం అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు బలగంకి కలిసాము, డీజే స్క్వేర్ కలిసాము, భగవంత్ కేసరి కూడా కలిసాము, భగవంత్ కేసరి కలిసాము. మళ్ళీ ఇప్పుడు ఈ సంక్రాంతికి వస్తున్నాం అనేది మళ్ళీ మనల్ని కలిపింది ఇలా. సార్ ఎలా అంటే ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అంటే సంక్రాంతికి వస్తున్నాం అంటే ఈ సీజన్లో చివరి సినిమాగా వచ్చింది. ఆల్మోస్ట్ పండగ సెలవులు అయిపోయేటప్పుడు వచ్చి, కానీ వితిన్ 3 డేస్లోనే లాభాల్లోకి వచ్చేసింది. 2 డేస్లో అంటే నాకున్న సమాచారం ప్రకారం 2 రోజుల్లోనే 95%, నిన్నటికి ఓవర్ఫ్లో. మూసిన థియేటర్లను కూడా ఈ సినిమా తెరిపించింది అని మాకు సమాచారం అందుతుంది. అలాగే 220 థియేటర్లను యాడ్ చేశారు కొత్తగా ఈ రోజు నుంచి అని కూడా. మీరు ఏం చెప్తారు దీని గురించి? ఎలా అనిపిస్తుంది? సంక్రాంతికి వస్తున్న విజయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు మీరు? ముందుగా ప్రేక్షకులకి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. చాలా సంతోషంగా ఉంది. ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని మాకు అందించారు. మా నమ్మకాన్ని, మా యొక్క ప్రయత్నాన్ని మీరు సఫలీకృతం చేశారు. అందుకు చాలా ధన్యవాదాలు. చెప్పడానికి ఏమో సార్, సంక్రాంతి అయిపోయింది మాకు. సంక్రాంతికి వస్తున్నాము అని అంటే ఇంకా వస్తున్నాము అని లాగానే ఉంది. ఎట్లా ఉంటా ఉంటారు. అద్భుతమైనటువంటి విజయం సార్. విజయం సాధిస్తుంది అని అనుకున్నాము. షూటింగ్ అప్పుడే తెలిసిపోయింది మాకు డెఫినెట్గా సినిమా హిట్ సినిమా అని. కానీ అద్భుతమైనటువంటి విజయం అందుకోవడం అనేది అందరికీ చాలా సంతోషకరమైనటువంటి విషయం. అదే. ఆయన అంటే 58 సినిమాలు తీశారు. ఇది 58వ సినిమా. అవును సార్. ఎన్నో బ్లాక్ బస్టర్లు తీసిన ప్రొడ్యూసర్ దిల్ రాజు. అలాంటి ఆయన ఈ అద్భుతం, మహాద్భుతం, ఈ మాటల్లో చెప్పలేకపోతున్నాను, ఈ అనుభూతిని వర్ణించలేకపోతున్నాను అని ఆయన అంత ఉద్వేగానికి గురవడం చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది అసలు. నిజమే సార్. ఎందుకని ఆయన అంత ఎమోషనల్కి గురయ్యారంటారు? కొన్ని ఒడిదొడుకులు వచ్చినాయి ఈ మధ్య. కొంత ఆయనకి ఇబ్బందికరమైనటువంటి దీని ముందే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉండటం వల్ల ఈ సంక్రాంతికి వస్తున్నామనేటువంటి సినిమా విజయము వాళ్ళని ఉక్కిరిబిక్కిరి చేసింది. అదే ఆ ఉక్కిరిబిక్కిరిలోంచి వచ్చిన మాటలు అవి. ఈరోజు సక్సెస్ మీట్లో కూడా వారి యొక్క ఆనందాన్ని మేము ప్రత్యక్షంగా చూసినాం. ఈరోజు ఆ దిల్ రాజు గారు కూడా చాలా సంతోషంగా చేతిలో చేయి వేసి నాకు రెండవ మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ మనది అని అన్నారు. బలగం తర్వాత వాళ్ళ బ్యానర్లు చేసి 2 సినిమాలు సార్. అదొకటి DRP, SVC. దాంట్లో మొదటి సినిమా నాది దిల్ రాజు ప్రొడక్షన్స్. అదేమో శిరీష్ గారు, మన హన్సికాండ్ వాళ్ళు, హర్షిత్ వాళ్ళు చేశారు. ఇదేమో శిరీష్ గారు సమర్పణ, రాజు గారు నిర్మాత. ఆయన ఆ మాట అంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఒక పెద్ద నిర్మాత ప్రొడక్షన్లో 2 సినిమాలు చేస్తే 2 సినిమాలు బ్లాక్ బస్టర్ కావడము, వారిని నేను సంతృప్తిపరచడం అనేది నాకు ఒక మంచి అవకాశం అని అనిపించింది. అంటే మీరు ఆయనకు ఒక లక్కీ చామ్ అయిపోయారా? ఏమో సార్. అంటే వాళ్ళ కాంబినేషన్ కూడా అనిల్ రావుపూడి కాంబినేషన్లో వాళ్ళు చేసిన పరిశ్రమ. అనిల్ రావుపూడి కూడా ఆ బ్యానర్ని వదలకుండా ఇప్పటికీ కూడా ఆయన ఎన్ని హిట్లు చేసినా కానీ
తనని పటాస్ అనే సినిమా అనిల్ రావుపూడి గారు ఇంతవరకు చేసిన సినిమాలు 8, దాంట్లో 6 సినిమాలు రాజు గారివే. అవును. దాంట్లో 4 సినిమాలు వెంకటేష్ గారివి. అవును. ఆ విధంగా కూడా వాళ్ళకు ఒక గొప్ప బాండ్. 3 అనుకుంటా. 4 సార్, 4 అని అంటున్నారు. F2, F3, ఇప్పుడు ఇది సంక్రాంతి 3 అంతే. ఈ 3 అదే ఇది అందుకనే వాళ్ళకి ముగ్గురికి కూడా హ్యాట్రిక్ హిట్ అంటుంది. ఓకే. దిల్ రాజు, వెంకటేష్, అనిల్ రావు ఈ కాంబినేషన్ కి ఇది హ్యాట్రిక్ హిట్. అవును. అవును. కాకపోతే ఈ సినిమా సంక్రాంతికి వస్తున్నామనే సినిమాలో ఈ పాత్ర నాకు రావడానికి మూల కారణము ఆ దర్శకుడు అనిల్ రావుపూడి గారే. వారి ప్రమేయం వల్లనే, వారి ఒత్తిడి వల్లనే, వారు నాకు మురళీధర్ గౌడ్ గారే అని అనడం వల్లనే నాకు ఆ పాత్ర దొరికింది. ఆయన నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా పూర్తి బాధ్యతతో, పూర్తి శ్రద్ధతో చేసినందుకు నాకు మంచి ఫలితాన్ని ఇచ్చింది, మంచి పేరును కూడా తెచ్చిపెట్టింది సార్. మేబీ మీరు బలగంలో చేసిన ఆ క్యారెక్టర్, అల్లుడు క్యారెక్టర్ కానివ్వండి సార్, ఇప్పుడు డీజే టిల్లుకి తండ్రి క్యారెక్టర్లో మీరు చేసిన విధానం కానివ్వండి, అంటే తెలియకుండా, అంటే ఎక్కువ ఫోర్స్ఫుల్ అనేది లేకుండా, అసలు ఎలాంటి ఫోర్స్ లేకుండా చాలా ఈజీగా కామెడీని అలవకగా మీరు ఆ డైలాగులు చెప్పే విధానం కానీ, అంటే మీ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ నవ్వు తెప్పిస్తుంది అనే ఉద్దేశంతోనే దీన్ని తీసుకున్నారేమో అని చెప్పేసి అనుకుంటా నేను కూడా. కానీ అనిల్ రావుపూడి గారికి నా మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గురి, ఒక అభిప్రాయం ఉన్నదని నాకు అనిపిస్తున్నది. ఓకే. భగవంత్ కేసర్లో కూడా అప్పుడు కూడా రకరకాల పేర్లు మధ్యలో నా పేరు వచ్చింది. ఓకే. దానికి తీసుకున్న నన్ను మళ్ళీ నా మీద పూర్తి నమ్మకంతోనే ఈ నా పేరు త్రిబులార్. అవును. ఎక్కడ మీకు కనిపించదు, వినిపించదు, కానీ సంక్రాంతికి వస్త్రంలో నా పేరు త్రిబులార్. రొయ్యల రామరాజు. ఏది? రొయ్యల రామరాజు. నా పేరు త్రిబులార్. ఓకే. ఇతని పేరు వైడి రాజు, యాదగిరి దామోదర్ రాజు. ఓకే. ఎవరు? నా అల్లుడు గారు వెంకటేష్ గారు. ఆయన కొడుకు వీడు బులిరాజు. ఈ విధంగా రాజులకు సంబంధించిన వ్యవహారం అది. దానికి అనిల్ రావుపూడి గారు నాకు ఒక మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చేసి నా కెరీర్లో మరింత ఒక మెట్టు ఎదగడానికి తోడ్పడుతున్న వ్యక్తి, నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నటువంటి వ్యక్తి, నాకు ఒక గుర్తింపు తీసుకొచ్చేటువంటి దిశగా నన్ను మలుస్తున్న వ్యక్తి నాకు అనిల్ రావుపూడి గారు కనిపిస్తున్నారు. ఇంతవరకు నాకు తరుణ్ భాస్కర్ గారు ఒక మెట్టెక్కిస్తే, వేణు గారు మరొక మెట్టెక్కిస్తే, అనిల్ రావుపూడి గారు ఇంకొక మెట్టెక్కిస్తున్నారు. ఇలాగ ఈ ముగ్గురు నాకు నా కెరీర్లో బాగా నాకు ఒక ఊతాన్ని, నాకు ఒక గౌరవాన్ని, ఒక మర్యాదను, ఒక ప్రతిష్టను, ఒక ప్రోత్సాహాన్ని కల్పిస్తున్నటువంటి వ్యక్తులు ఈ ముగ్గురు సార్. సో అంటే ఇప్పుడు మీరు సినిమాలు చూస్తేనేమో డైరెక్ట్గా వెంకీ మామనే ఆడుకునేటువంటి మామ క్యారెక్టర్. పాపం ఆయన ఏమో భార్యతో కలిసి పడుకోవాలని చూస్తేనేమో మీరేమో అల్లుడు ఇక్కడ పడుకున్నాడు ఆయన, మీరేమో అల్లుడు మీ పక్కన వండేసుకొని కూతురునేమో మధ్యలో పిల్లకాయలు. ఎలా అనిపించింది ఇది? ఇక్కడ స్లాంగ్ కూడా కొంత ఒక విలక్షణత ఉన్నది సార్. ఇప్పుడు మిగతా సినిమాలలో వాడుతున్నటువంటి భాషకి ఈ సినిమాలో వాడినటువంటి భాషకి చాలా తేడా ఉంది. ఒక ప్రాంతీయతకు సంబంధించినటువంటి భాషను ఇక్కడ అలవకగా నేను మాట్లాడగలిగాను. అది కూడా చాలా సంతృప్తికరంగానటువంటి పద్ధతిలో జరిగింది. నాకు ఇది ఇంకొక రకమైనటువంటి పేరు కూడా తీసుకొచ్చింది. అవును. అంటే ఇతను ఆ వర్సటాలిటీ అనేది డైలాగ్ డిక్షన్కి సంబంధించి కూడా వచ్చింది. ఇతను ఒక ప్రాంతీయతకి కాకుండా ఏ క్యారెక్టర్ అయినా చేయగలటువంటి సత్తా ఉన్న వ్యక్తి అనే ఒక ఆలోచన సినీ విజ్ఞుల్లో కలిగేటువంటి అవకాశం ఉన్నది. అదే కేవలం ఆ స్లాంగే కాకుండా తెలంగాణ స్లాంగ్ మాత్రమే కాదు, ఎక్కడ స్లాంగ్ అయినా సరే ఈయన పట్టేసుకుంటాడు. దానికి తోడు నా అదృష్టం ఏంటంటే సార్, నాకు కొంచెం దేహదారుఢ్యం అనేది ఏదైతే ఉందో, నా బాడీ లాంగ్వేజ్ ఏదైతే ఉన్నదో, నాకు అన్ని పాత్రలకు సరిపోయేటటువంటి బాడీ నాకు ఉన్నది. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఒక డాక్టర్ కానీ, ఒక ఇన్స్పెక్టర్ కానీ, ఒక పెద్ద అయినా కానీ, ఏ విధమైనటువంటి క్యారెక్టర్ అయినా కూడా నేను ఆ గెటప్ వేసుకుంటే నేను యాక్చువల్గా అచ్చుగా అలాగే ఉండటం కూడా అందులోకి పరకాయ ప్రవేశం చేయగలిగినటువంటి ఆహారం మీకు అది నాకు కలిసి వస్తున్నటువంటి అంశం. సో ఈయనతో పనిచేయటం ఎలా అనిపించింది? ఎవరితో సార్? వెంకటేష్ గారు లాంటి ఒక సీనియర్ స్టార్ తోటి సో అంత క్లోజ్గా మూవ్ కాం సార్ మనం. అంటే క్లోజ్ మీన్స్ అక్కడ సెట్ లో ఉన్నంత వరకు క్యారెక్టర్ అనేది క్యారెక్టర్ల గురించి, క్యారెక్టర్లు అది క్యారెక్టర్లో చాలా ప్రోత్సాహం ఉంటుంది సార్. అదే మనం మాట్లాడుకోవటాలు, చేసుకోవడాలు, ఇలాగా అలాగా అని చెప్పేసి అని అనుకోవడాలు అనేవి ఏదైతే ఉంటాయో వాటిని వాళ్ళ ఎంకరేజ్మెంట్ 100% ఉంటుంది సార్. అదేలే పెద్ద నటులు ఎవరైనా సరే వృద్ధిలోకి వస్తున్న వాళ్ళని కానీ, ఒక తరహా పాత్రలు వేస్తున్నటువంటి వాళ్ళతో కానీ వాళ్ళు చాలా కలివిడిగా ఉంటారు.
అదేనండి. నేను పైగా ఈయన స్పిరిచువల్ గా ఇంకొక లెవెల్లో ఉండేటువంటి నటుడు అని కదా అంటారు ఆయన. కానీ నాకు అటువంటి సెట్ నాకేం కనిపించలేదు. ఎక్కడ కూడా మీకు నాకేం అనిపించలేదు. కనిపించలేదు. అదేలే. కానీ బాలకృష్ణ గారితో అంటే ఆ బాండింగ్ కొంచెం మాది వేరే ఉన్నది. అదేలే. ఆయన మనం మాట్లాడించకున్నా సార్ మాట్లాడి చాలా అట్రా అని చెప్పేసి అని పలకరించి సరదాగా ఉండి మంచి విశేషాలు తెలుసుకోవడము, అవసరమైతే మనకు మన పైన ఒక జోక్ వేయడము, లేకుండా మనతో ఒక జోక్ చెప్పించుకోవడం అనేటువంటిది ఆ సార్తో ఉంటుంది. ఈ వెంకటేష్ గారిది ఏంటంటే కొంచెం రిజర్వ్డ్ గానే ఉంటారు. ఆ సెట్ లో వచ్చినప్పుడే నమస్కారం సరే నమస్కారం ఏంటి అని చెప్పేసి అంత. అదే. సో ఆ సెట్ లో అంత రిజర్వ్డ్ గా ఉంటారు, కానీ బయటకు వస్తే ఈ స్టేజ్ మీద ఆయన చేసే అల్లరి ఈ మధ్య అసలు మరీ అసలు ఈ సంక్రాంతి వస్తున్నాం సంబంధించి విపరీతమైన అల్లరి స్టేజ్ మీద ప్రమోషన్ లో భాగంగా అదే వీళ్ళు అడిగిన వాడికి జవాబులు చెప్పాలి కాబట్టి వాళ్ళని కొంచెం ఉత్సాహపరచాలి కాబట్టి అదే తాను కూడా ఆ దిశగా చేస్తున్నారు. అదే అదే. సో మొత్తానికి అంటే ఈ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతోటి మీకు లభించినటువంటి ఫీడ్బ్యాక్ కానివ్వండి, ఒక ఏదన్నా ఏం చెప్తారు? సంక్రాంతికి వస్తున్నాం ద్వారా నాకు ఇది దొరికింది, ఇది లభించింది అంటే ఏం చెప్తారు? నాకు మరొక విజయం లభించింది సార్. ఓకే. మరొకసారి ప్రశంసలు వస్తున్నాయి. ఓకే. బాగా చేశారని చెప్పేసినటువంటి అభినందనలు వస్తున్నాయి. ఓకే. ఒక నటుడికి అంతకన్నా మించి ఇంకేం కావాలి సార్? అది చాలా గొప్ప విషయం సార్. అదే. సో అలాగే ఒక చిన్న బులిరాజుతో కలిసి కూడా మీరు చేసినటువంటి కామెడీ ఏదైతే ఉందో, అవును, అల్లుడు అంటే తాత మనవాళ్ళ కామెడీ, అలాగే మామ అల్లుళ్ళ కామెడీ, ఇవన్నీ కూడా అంటే మీకు బాగా ఇది అంటే మీలో ఉన్నటువంటి ఏదైతే ఇందాక మీరు చెప్పారు కదా, భాష యాసకు సంబంధం లేకుండా అదొక తృప్తి కలిగించింది అని చెప్పేసి మీరు కూడా అంటున్నారు. అంటే ఎలాంటి ఏ ప్రాంతానికి సంబంధించిన పాత్ర అయినా చేయగల నటుడు ఈయన అనే గుర్తింపు అయితే ఈ సినిమాతోటి వచ్చింది. సో ఇప్పుడు ఒక బలగం, ఒక టిల్లు, ఇప్పుడు ఒక సంక్రాంతికి వస్తున్నాం. సో ఇలా చూసుకుంటే మీరు అంటే ఈ మూడు కూడా మీరు చూసుకుంటే హాస్యం మేళవించినటువంటి పాత్రలాగానే చెప్పాలి. అది చూస్తేనేమో మీరు అందరినీ కూడా గొడవలు పడుతూ హాస్యాన్ని సృష్టిస్తారు బలగంలో. టిల్లు చూస్తేనేమో కొడుకుతోటి మీరు చేసేటువంటి అంటే మీరు పెద్దగా ఏం హాస్యం చేయరు, కానీ మీరు అతనితో ప్రవర్తించే తీరేదైతే ఉందో, అతను మీతో ప్రవర్తించే తీరేదో అది హాస్యాన్ని పుట్టిస్తుంది. ఇక్కడ ఇంకో రకమైనటువంటి అల్లరి ఇది. సో ఇలాంటి పాత్రలు మీకు వస్తూ ఉండటంపై ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే మీరు వచ్చారు ఇండస్ట్రీకి, రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఉద్యోగానికి వచ్చారు, తలవని తలంపుగా మీకు ఇదంతా వచ్చిందని అనుకుంటున్నారా? సో ఎలా ఫీల్ అవుతున్నారు? తలవని తలంపుగా వచ్చిందేమో, కానీ నేను నటుడిని కావాలనే కోరిక మాత్రం నాకు చిన్నప్పటి నుంచి ఉన్నది సార్. అవ్వాలనే కోరిక ఉన్నది. దైవికంగా నాకు ఇవన్నీ పరిస్థితులు అనుకూలించి ఇప్పుడు ఆ దైవానుగ్రహం నాకు దొరికి ప్రేక్షకుల ఆదరణ లభిస్తున్నది అన్నది నా భావన. ఓకే. సో ఇలాంటి డైరెక్టర్లతో పని చేయగలుగుతారు. ఇప్పుడు అనిల్ గురించే చెప్పారు కదా, భగవంత్ కేసర్ తన ఈ ముందు సినిమా భగవంత్ కేసర్లో మీకు పనిచేసే అవకాశం వచ్చింది ఆయనతోటి. ఇప్పుడు ఆ పాత్రకి ఈ పాత్రకి సంబంధం లేదు. సో ఇలాంటి డైరెక్టర్లతోటి పని చేసేటప్పుడు సో ఇదేమనిపిస్తుంటుంది మీకు? సంతోషం అనిపిస్తుంది సార్. అంటే మనం ప్రతి ఒక్కరిలోనూ కూడా ఎంతో కొంత మనం నేర్చుకుంటాం. ఇటువంటి డైరెక్టర్ల దగ్గర ఎటువంటి పాత్ర అయినా మనం అవలీలగా చేయవచ్చు. అదే, అంత కంఫర్టబిలిటీ ఉంటుంది, అంత ఫ్రీడమ్ ఉంటుంది. పాత్రను ఏ విధంగా చేయాలి, ఏ విధంగా పలకాలని వాళ్ళు చెప్తున్నప్పుడు మనకు అర్థమైపోతుంది. సిచ్యువేషన్ ఇదండి మీరు చేయాల్సింది అన్నప్పుడు నాకు అర్థమైపోతుంది డైరెక్టర్ గారు ఏం కోరుకుంటున్నారు నాతోనే. ఆ విధంగా చేయటం జరుగుతుంది సార్. అది అనిల్ గారు మాకు ఆ విధంగా విశదీకరించి చెప్తారు. ఆయన చెప్పడంలో కూడా చాలా బ్రహ్మాండంగా ఒక పద్ధతిగా చెప్తారు. ఆ పద్ధతిని ఇన్బిల్టే మనిషిలో ఆ ఎంటర్టైనర్ ఉంది సార్. అందుకని ఆయన ప్రమోషన్, ఆయన స్వయంగా నటుడు సార్, గొప్ప నటుడు. ఓకే, చాలా గొప్ప నటుడు సార్. ఒక సీన్లో నలుగురు ఉన్నారంటే నలుగురి హావభావాలు చూపిస్తారు ఆయన. నలుగురు చూపిస్తారు సార్. నలుగురి ప్లేస్మెంట్ చూపిస్తారు, నలుగురి హావభావాలు చూపిస్తారు. ఆయన చూపించింది మనం యాజ్ ఇట్ ఈజ్ చేస్తే చాలు, ఓకే చేసేస్తారు. ఓకే, అలాంటి టాలెంట్ ఉన్నటువంటి డైరెక్టర్. కొంతమంది చెప్పి తమకు కావాల్సినటువంటి భావన రప్పించుకుంటారు. ఇతను వస్తాడు, మన ప్లేస్మెంట్కి వస్తాడు. మనం ఎక్కడైతే నిలబడ్డామో అక్కడికి వస్తారు. అక్కడ మనం ఇక్కడ నుండి మీరు ఇక్కడ ఉండాలండి, ఇక్కడ నుండి మీరు ఆయన చూసి ఈ మాట చెప్పాలి అని చెప్పి అటు వెళ్ళి మళ్ళీ ఆయన ఆ మాట చెప్తున్నాడు, మీరు ఈ విధంగా చేయాలని అటు చెప్తారు. ఓకే, నలుగురం ఉన్నా ఆర్టిస్ట్ అంటే 5గురం ఉన్నా 6గురం ఉన్నా 1 2 అందరికి చెప్పేస్తారు. ఓకే, చెప్పేసి తనకు కావాల్సిందని రాబట్టుకుంటారు. అదే. సో అందు గురించి ఇప్పటి వరకు కూడా ఆయన 8 సినిమాలు డైరెక్ట్ చేస్తే 8 సినిమాలు ఆడే హిట్, అన్ని హిట్, ఎవ్రీబడి హ్యాపీ. అవును, అంటే 100% స్ట్రైక్ రేట్ అంటారు. అంతే సార్. అలాంటి ఒక ఇది కలిగినటువంటి కెరీర్ కలిగినటువంటి డైరెక్టర్. సో ఇప్పుడు అంటే
ఈ సినిమాలు మిగతా వాళ్ళు కూడా పనిచేశారు కదా, అందరూ కూడా ఐశ్వర్య రాజేష్, ఆ అమ్మాయి మీనాక్షి మల్లి మొగ్గలు మీనాక్షి రాజేష్ కూతురు ఐశ్వర్య, అవును సార్, రాజేష్ గారు అలాగే మీనాక్షి. సో ఇద్దరు యంగే. సో ఆ ఇద్దరు యంగ్ హీరోయిన్స్ తోటి వెంకీ గారు చేసినటువంటి రొమాన్స్ కానివ్వండి, అది ఒక పక్క, అది ఇంకో పక్క ఈ కామెడీ. అంటే ఒక అవసరాల శ్రీనివాస్ అనే ఒక అతను, ఒక CEO, కంపెనీ CEO కిడ్నాప్ అయితే ఆ తర్వాత జరిగిన కదా ఇదంతా కూడా ఆ క్రైమ్ డ్రామానే కదా ఇదంతా. అవును. దీంట్లో ఇలాంటి ఒక దాంట్లోకి ఇంత కామెడీని సృష్టించడం అనేది అదే అసలు సినిమా అంతా కూడా ఆద్యంతం కూడా నవ్వుకునేటట్టు మొత్తం అంతా. అవును అవును. ఫస్ట్ సీన్ నుంచి చివరి సీన్ దాకా. అవును సార్. సో ఎప్పటికప్పుడు ఇంప్రూవైజ్ అవుతున్నాయి సార్. సీన్లు కూడా ఎప్పటికప్పుడు ఇంప్రూవైజేషన్ చేసుకోవడమే, డైలాగ్స్ కూడా ఇంప్రూవైజేషన్ చేసుకోవడమే అకార్డింగ్ టు సిచ్యువేషన్. మేము వెళ్ళిన లొకేషన్లో ఒక లొకేషన్కి వెళ్ళాము, ఇక్కడ సీన్ తీద్దాం అనుకుంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కూడా డైలాగులు వచ్చినాయి. అవునా? ఓకే. ఇప్పుడు సపోజ్ మీ క్యారెక్టర్ ఉంది, మీ క్యారెక్టర్ సంబంధించి కూడా అలాంటి ఇంప్రూవైజేషన్ జరుగుతుంది. నేను సెకండ్ హాఫ్ లో నాకు పెద్ద డైలాగులు లేవు. నేను క్యారీ ఆన్ అవుతున్న వాళ్ళతో పాటే ఫాలో అవుతున్నాను తప్ప నాకు డైలాగులు అంటే లేవు. నాదంతా ఫస్ట్ హాఫే. ఇంట్లోంచి బయటకు వెళ్ళేంత వరకే నా కదలికలు. అంతే. ఆ తర్వాత వాళ్ళని ఫాలో కావటమే. ఇంకా వాళ్ళంతా నడిపించేదంతా వాళ్ళే. అంతే. అవును. వాళ్ళతో పాటు వాళ్ళకి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడమే నా పని. అదే. సో ఎన్ని రోజులు పని చేశారు దీనికి? నేను 43 days చేశాను సార్. 43 days వర్క్ చేశాను. 72 days వర్కింగ్ డేస్ టోటల్ సినిమాకి. ఓకే. నేను 43 రోజులు చేశాను. అందులో నా 72 రోజులు 43 రోజులు మీరు ఉన్నారు. నేను ఉన్నాను సార్. సో ఆ యూనిట్తో కలిసి ప్రయాణం చేయటం, సో ఏదన్నా ఒక జ్ఞాపకాలు ఉన్నాయి? మంచి ఎందుకు లేవు సార్, ఒక విహారయాత్రకు పోయినట్టే ఉంది మాకు. అద్భుతమైనటువంటి సౌకర్యాలు, మాకు అన్ని విధాల అనుకూలమైనటువంటి వాతావరణం, పరిస్థితులు. ఓకే. మేము ఫస్ట్ పొల్లాచి వెళ్ళాము. పొల్లాచి నుంచి మళ్ళీ మన్నారో ఏదో అంటారు, దాన్ని వెళ్ళాము. ఉన్నారు అక్కడికి వెళ్ళాము. ఆ తర్వాత మళ్ళీ కేరళ, తమిళనాడు నుంచి కేరళ. అక్కడ నుంచి మళ్ళీ అరకు వెళ్ళాము. అరకు నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చాము. హైదరాబాద్లో బూత్ బంగ్లాలో చేసాము. ఒక్కసారి రామోజీ ఫిలిం సిటీలో కొద్ది పార్ట్ చేసాం, దాంతో క్లోజ్. 4 లొకేషన్లు. ఇంకోటి లాస్ట్ ఒకటి వేరే మేము లేము సార్ దాంట్లో. ఒక సాంగ్ కోసం, సంక్రాంతి సాంగ్ కోసం వేరే చోటుకి వెళ్ళారు వీళ్ళు. అది RFCలో తీసినట్టున్నారు అంతే, ఇంకా వేరే ఎక్కడ లేదు. అంటే తమిళనాడు అంటే పొల్లాచి, మున్నారు, అరకు, ఈ 3 కూడా విహారయాత్రలాగా 100%. ఓకే. సో ఆ యూనిట్ తోటి కలిసి అంటే వాళ్ళు ఎలా చూసుకున్నారు అంటే, ఒక ఆల్రెడీ చూశారు మీరు బలగంకి. అవును సార్. ఇది అంటే SVC. బలగం DPR, DRP, ఇది SVC. దాని పోకడ దీని పోకడ వేరు కదా. ఇది కొంచెం ఉచ్చ స్థితిలో ఉంటుంది. అవును. SVC అనేది కొంచెం పెద్ద బ్యానర్ కదా. దీని బడ్జెట్ వేరు, దీని వ్యవహారం వేరు, దీని యొక్క హైప్ వేరు. అదేలే. అంటే మొత్తం అంతా శిరీష్ గారే ట్రావెల్ చేశారు మాతో. శిరీష్ గారు ఉన్నారు చాలా కాలము. 1-2 సార్లు రాజు గారు వచ్చారు, కానీ ఎక్కువ శాతం శిరీష్ గారే. ఆయన దగ్గర ఉండి చూసుకుంటారు ఇవన్నీ కూడా. మిగతా పనులు ఆయన చూసుకుంటా ఉంటే రాజుగారు అప్పుడప్పుడు గెస్ట్లుగా వచ్చి వెళ్ళేవారు తప్ప. అదే ఎగ్జిక్యూట్ చేసేదంతా కూడా శిరీష్ గారు. అదే. ఎక్కడ ఏ లోటుపాటు లేకుండా, ఎవరికి ఏ అసౌకర్యంగా లేకుండా, ఎక్కడ డిస్లొకేషన్ కాకుండా షూటింగ్ ఈ రోజు ఈ పాట జరగాలని కూడా అక్షరాల జరిగింది సార్. ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారో ఆ విధంగానే జరిగింది. అదే చాలా బాగా పక్కాగా జరిగింది. వీళ్ళు వేసుకున్న ప్లాన్ ప్రకారంగా జరిగింది. అదే. సినిమా కూడా సంక్రాంతికి వస్తున్నామని పెట్టింది కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలనే అభిప్రాయంతోనే సంక్రాంతికి రిలీజ్ అయిపోయింది. సరిగ్గా 14 రిలీజ్ అయింది కదా. మీరు ఎక్కడున్నారు ఆ టైంలో? నేను అనకాపల్లిలో ఉన్నాను సార్. చూసారా మరి? ఎక్కడ సార్, నాకు ఆ రోజు దొరకలేదు, టికెట్ దొరకలేదు. ఇప్పుడు దాకా చూసే అవకాశం దొరకలేదు. నేను 14, 15, 16 షూటింగ్లో 14, 15 ఉన్నాను. 16 ఇటు వచ్చేసాను. ఈ రోజు చూద్దాం అనుకున్నాను, ఇక్కడ సక్సెస్ మీట్ ఉన్నది అని చెప్పేసి. అంటే యాక్చువల్గా ఈ రోజు నేను థియేటర్కి వెళ్ళాలి సినిమా చూడటానికి. మా ఊర్లో థియేటర్ లేదు, వేరే ఊరికి వెళ్ళి చూద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాను. నిన్న వీళ్ళు ఫోన్ చేసి రేపు సక్సెస్ మీట్ ఉన్నది రండి అంటే ఈరోజు బయలుదేరి వచ్చాను. సో మొత్తానికి అంటే చూసారు సమీప చూసే వెళ్తాను నేను. అదే. పైగా ఈ సినిమా ఆడుతున్న విధానం చూస్తే ఎక్కడైనా కూడా మీకు హౌస్ఫుల్ సార్, టికెట్ దొరకట్లేదు. అవును. అంటే మాకు నిన్నటికే చూసుకుంటే మా దగ్గర టికెట్ దొరకట్లేదు. నన్ను అడుగుతున్నారు టికెట్లు ఇప్పించండి అని చెప్పి. అవును. అంటే గత 24 గంటల్లోనే 3,50,000 టికెట్లు సేల్ అయినాయి. ఇది పెరుగుతున్నది. అవును. డే బై డే 14కి, 15కి, 16కి, 17కి తేడా వస్తున్నది. అవును. సామాన్యంగా కొన్ని సినిమాలు రిలీజ్ అయితే డే బై డే డిక్రీజ్ కావాలి. అవును.
వ్యూయర్షిప్ కానీ ఆడియన్స్ కెపాసిటీ కానీ ఇది పెరుగుతున్నది. ఓకే. ఎక్స్ట్రా చైర్లు వేయడాలు, నెక్స్ట్ షోకి మార్చడాలు, అవును, ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రింట్లు కొత్తగా వేయించి కొత్త థియేటర్లో వేయడాలు, ఇవన్నీ జరుగుతున్నాయి సార్. అవును, 225 థియేటర్లు యాడ్ చేశారు. ఈ ఒరవడి ఇంకా కొంచెం ముందుకు పోయే అవకాశం ఎక్కువ కనపడుతున్నది. ఇప్పట్లో కొత్త సినిమాలు కూడా ఏవి రిలీజ్కి లేవు. అవును. సో ఇప్పుడు అంటే ఈ సినిమాకి అంటే ఒక పెద్ద సినిమా కదా, అప్పటికి ఇప్పటికి మీ పేమెంట్లో కూడా మార్పు వచ్చిందా? ఇది ఒక జవాబు లేని ప్రశ్న. చెప్పకూడదా? అలానే కాదు కానీ ఇంకా అంటే బ్యానర్ బట్టి కూడా కొన్ని మనం రిలాక్సేషన్స్ ఉంటాయా? అట్లే ఉండదు సార్, అలాగే ఉండదు. వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు మేము ఉంటున్నాం, మురళీధర్ గౌడ్ గారు కొంచెం ఆయన పేమెంట్ కూడా పెరిగింది అన్నారా అని చెప్పేసి మాకు కూడా వినిపిస్తా ఉంది, మా చెవుల దాకా అనుకుంటున్నారేమో, పెంచుతారేమో చూద్దాం. అంతేనంటారా? సరే, ఇప్పటి వరకు మీరు చేసిన చాలా సినిమాలు చేశారు కదా, విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే మంచి ప్రాధాన్యం ఉన్నటువంటి పాత్రలు చేసుకుంటూ వచ్చారు. సో అదృష్టం కొద్దీ ఆ సినిమాలు కొన్ని పెద్ద విజయాలు సాధించి మీకు మంచి పేరు తీసుకొచ్చినాయి. సో ఏమనిపిస్తుంటుంది మీకు వీటిలో, ఈ చేసిన అన్నిట్లో కూడా మీకు బాగా మనసుకు నచ్చిన సినిమా పాత్రలు అంటే ఏం చెప్తారు? మనసుకు నచ్చిన అని చెప్పలేను కానీ సార్, ప్రపంచవ్యాప్తంగా పేరు తీసుకొచ్చినటువంటి సినిమా బలగం. నో డౌట్, అది నో డౌట్ సార్. నేను తమిళనాడు వెళ్ళాను, కేరళ వెళ్ళాను, బ్యాంకాక్ వెళ్ళాను. విదేశం అంటే ఈ రోజున ఉన్నట్టుగా నేను ఎక్కడ ఎవరింటికి వెళ్ళినా కూడా నన్ను గుర్తుపట్టలేని వాళ్ళు లేరు. అదే బికాజ్ ఆఫ్ బలగం. మీరు బలగం అల్లుడు కదండి, మీరు నారాయణ కదండి, అంతకు మించినటువంటి అదృష్టము నల్లిపొక్క నారాయణ కదా ఇంకేముంటుంది సార్. నల్లిపొక్క నారాయణ ఎవరైనా ఇంటికి పిలిస్తే భోజనానికి వెళ్తే వాళ్ళు ముందు నల్లిపొక్క తీసుకొచ్చేస్తాను. నేను తినరా బాబు, నాకు ఎముకలు కూడా నాకు అలవాట్లేదు, నేను అసలు తినడం మానేసానంటే కూడా అలాగే తినాలి కదా మీరు, దీనికోసమైనా గొడవ పడ్డది మీరు అంటున్నారు. ఓన్ చేసుకున్నారు సార్. అవును, అస్సలు అతిశయోక్తి లేదు సార్ దీంట్లో. అతిశయోక్తి కానే కాదు. నేను ఎంత అదృష్టవంతుణ్ణి అని అంటే సార్, అంటే నేను కొన్ని సందర్భాల్లో టెంప్ట్ అయిపోయాను సార్. ఇంకెప్పుడు నా వయసు పెరుగుతున్నది, ఇంకెప్పుడు చేయగలుగుతాను అనుకున్న పరిస్థితుల్లో నాకు సోమయాజులు గారు కొంత రిలీఫ్ ఇచ్చేవారు. ఆయన తలుచుకుంటే రిలీఫ్. శంకరాభరణం సోమయాజులు గారు డిప్యూటీ కలెక్టర్ హోదాలో పనిచేస్తూ 53 ఏళ్ళకి వెళ్ళాడండి. సరే, చిరస్థాయిగా నిలిచిపోయి ఒక సినిమా చేశాడు కదా. ఏమో నాకు కూడా అటువంటి అదృష్టం ఉందేమో, కానీ చూద్దాం అని అప్పటికప్పుడు నేను నా కోరికను అప్పుడప్పుడు కొంచెం నేను సప్రెస్ చేసేవాడిని. చూడండి సార్, విధివశాత్తు దేవుడు మరి దాన్నే మరి తదాస్తు అన్నాడో ఏమిటో తెలియదు కానీ మరి బలగం సినిమాలో నా క్యారెక్టరు అంతే స్థాయిలో విశ్వవ్యాప్తమైంది. ఆ సినిమా ఎట్లా అయిందో మీ క్యారెక్టర్ కూడా అంతే. శంకరాభరణము కొంత శంకరాభరణంగా ఆయనకు తృప్తినిచ్చిందేమో శంకరాభరణం సినిమా ఆ వయసు. కానీ నాకు ప్రపంచవ్యాప్తమైనటువంటి పామరుల నుంచి పండితుల వరకు అందరికీ కూడా కనెక్ట్ అయ్యి, చిన్న వయసు 9 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాల వయసు వరకు ఉన్నటువంటి పిల్లలు, జనం 9 నుంచి 90 సంవత్సరాల వయసు వరకు ఉన్నటువంటి ప్రతి వారు నన్ను గుర్తుపడుతున్నారు సార్. నేను అదృష్టవంతుని కాక ఇంకేంటి సార్, ఇంకేం కావాలంటే ఇంకేం కావాలి సార్ అంతకంటే. అంటే ఒక నటుడు ఏం కోరుకుంటాడు సార్? అంతే, గుర్తింపు కోరుకుంటాడు. అటువంటి గుర్తింపు నాకు అలవోక వచ్చింది సార్, అలవోక వచ్చింది, ఏమాత్రం కష్టపడకుండా వచ్చింది ఆ పాత్ర ద్వారా. అదే అందుకని వేణుకి సదా అందుకే అతను నేను తమ్ముడు అంటాను. మరి నెక్స్ట్ సినిమాలో ఉందా మీకు? చెప్పడు తమ్ముడు, ఇంకా చెప్పలేదు. చెప్పడు సమయం వస్తే కానీ చెప్పడు. ఉన్నానో లేదో నాకు కూడా తెలియదు సార్. ఓకే, ఇప్పుడు దాకా అయితే సమాజం అంటే వేణు యొక్క శైలి ఏ విధంగా ఉంటుంది, ఆయన యొక్క తీరు తరహా ఏ విధంగా ఉంటుందంటే సార్, చేసేది 2వ సినిమానే, అది నేను అప్పుడే శైలి తీరు అని నా భావన. అది క్యారెక్టర్ను బట్టి అతను ఆర్టిస్ట్ తీసుకుంటాడు. ఆల్రెడీ వచ్చింది ఎవరండి హీరో అందులో? నితిన్ తోటి. అవును, నితిన్ ఒక్కడు ఖాయమయ్యాడు హీరో కాబట్టి అతను అనౌన్స్ చేస్తున్నారు. సాయి పల్లవి గారు అని అంటున్నారు, అది తెలియదు. కానీ నితిన్ గారు అథెంటికేషన్ అఫీషియల్గా చెప్తున్నారు. మేడం గారి పేరు కూడా సాయి పల్లవి గారు అని చెప్తున్నారు. మిగతా ఆర్టిస్టులను ఏమాత్రం ఆయన లీక్ చేయట్లేదు, కానీ ఆయన మనసులో ఎవరున్నారో తెలియదు. అదేలే, నాకుంటే మాత్రం నాకు ఒక ఆశాభావంతో అయితే ఉంటది. అంటే వేణుతో నేను మళ్ళీ కలిసి ప్రయాణం చేయాలని ఒక ఆశ. అదేలే, వేణుతోటి కూడా మీకు ఒక అనుబంధం ఏర్పడింది కదా? నాకుంది సార్ అనుబంధం.
నేను మర్చిపోలేని వ్యక్తి కదా. అవును, నేను మర్చిపోకూడదు జీవితంలో. వేణుని మర్చిపోకూడదు నేను. తరుణ్ భాస్కర్ని మర్చిపోకూడదు. అవును, ఎల్దండి వేణుని మర్చిపోకూడదు. అవును, అనిల్ రావుపూడి గారిని మర్చిపోకూడదు. అవును. ఎందుకంటే సార్ ఉమ్, అనిల్ రావుపూడి గారిది ఇది ఇంకా గొప్పది సార్. అనిల్ రావుపూడి గారిది ఈ సంక్రాంతికి వస్తున్నామనే సినిమాలో నాకు ఆ క్యారెక్టర్ రావడానికి ముఖ్య కారణం సారే. ఓకే. అది కూడా మారింది. ఉమ్, ఆ ఆ క్యారెక్టర్ కూడా వద్దులే, పలానా 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 అనుకున్న దానికి కూడా ఓకే అని చెప్పడం వల్ల నేను అక్కడ ఆయన అనడం వల్ల నేను అక్కడ మిగిలా. ఓకే, లేకుంటే లేదు. ఓకే. బలగం సినిమాకి కూడా ఇదే తంతు జరిగింది. ఉమ్, అక్కడ కూడా నన్ను పక్కకు పెట్టేసేస్తే ఒకానొక పరిస్థితిలో విన్నాను నేను. ఉమ్, తెలియదు నాకు, విన్నాను. ఒకానొక పరిస్థితిలో నన్ను పక్కకు పెట్టేసేస్తే వేణు ప్లీజ్ నాకు ఆయన కావాలి సార్ ఉమ్, అని అడిగితే నేను మిగిలాను అక్కడ. ఓకే. ఇవి రెండు ఈ విధంగా వచ్చాయి. ఉమ్, అదేమో ఆ విధంగా వస్తే ఇప్పుడు ఈ సినిమా నన్ను ఏ విధంగా తీసుకొచ్చింది అని అంటే ఉమ్, మురళీధర్కు భాష ఎల్లలేవు. ఉమ్. అదే. తెలంగాణ స్లాంగ్ చెప్పగలరు. అంటే మీరు అదే కొంచెం ఇది తెలంగాణ యాసతో ఉండే పాత్ర కాదు, మరి ఈయన సెట్ అవుతాడా లేదా అనే ప్రశ్న వస్తుంది కదా. వచ్చింది అదొక్కటి మైనస్ ఉండి నాకు ఉమ్, ప్రీ ప్రొడక్షన్లో అదే ప్రీ ప్రొడక్షన్లో వచ్చింది. ఎప్పుడు ఆ క్యారెక్టర్ని ఎన్నుకునేటప్పుడు అదే అప్పుడు వేరే 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 రకాల పేర్లు వచ్చాయి. అంటే మరి వాళ్ళు కూడా బడ్జెట్ పెట్టి కొన్ని కోట్లు పెట్టి ఒక సినిమా తీస్తున్నప్పుడు అంతే ఈ వ్యక్తి చెప్పగలడా లేదా, చేయగలడా లేదా అనేటువంటి. ఇప్పుడు ఒక నోటెడ్ ఆర్టిస్టు, పాపులర్ ఆర్టిస్ట్ ఉన్నట్టే చేస్తారండి బాబా, ఆయన చేయకపోవటం ఏంటి అని అనుకోవచ్చు. కానీ మనం ఇప్పుడిప్పుడే బుడి అడుగులు వేస్తున్న మన మీద అంత భారం ఇతను మోయగలడా? ఎందుకంటే మెయిన్ క్యారెక్టర్ అవును రఘురామరాజు, అవును, వెంకటేష్ గారి కాంబినేషన్, వెంకటేష్ గారికి మామ. మరి మామ అంటే మరి ఆ స్థాయిలో ఉండాలి కదా. మరి ఇతను ఉంటాడా అనేటువంటి డౌట్ ఎవరికైనా వస్తుంది కదా. దాన్ని నేను చూసుకుంటానని చెప్పిన వ్యక్తి అనిల్ గారు. ఓకే. అందువల్ల అనిల్ గారికి అదేలే, అంటే ఎవరికన్నా అనుమానాలు ఉన్నా కానీ ఆ అనుమానాలన్నింటినీ కూడా పటాపంచలు చేయించాడు మీకు. ఆ పాత్ర నా బాధ్యత అన్నారు సరేనా, నేను చూసుకుంటాను సార్ అని తీసుకొచ్చిన వ్యక్తి. సో మీరు అని నేను విన్నాను. దీంతో వాస్తవం నాకు తెలియదు. అదే కానీ అది నేను నమ్మాను. ఎట్లయినా మీకు ఆ పాత్ర వచ్చింది. ఆయన మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు వమ్ము చేయకుండా నిలబెట్టాను సార్, నిలబెట్టాను. అదే కదా. అదే ఇప్పుడు మనకు వస్తున్న ఫోన్ కాల్స్, మీలాంటి వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు అవే. బాగా చేశారండి, మీరు భాష కూడా చాలా బాగా చెప్పారు, అసలు మీరు ఇలా చెప్తారని కూడా మేము అనుకోలేదు అని చెప్పిన వాళ్ళు ఎవరు? భీమవరం వాళ్ళే, అమలాపురం వాళ్ళే. ఎందుకంటే నేను ఈ మధ్య అనకాపల్లిలో షూటింగ్ చేశాను సార్. అందువల్ల అక్కడ మిత్రులు కొంతమంది పరిచయం అయ్యారు. నేను కొంతమందితో బాగా పరిచయం చేసుకుంటాను. ఈ పైగా ఈ సంక్రాంతికి వస్తున్నాము సినిమా కూడా నా మనసులో ఉంది. దీనివల్ల కూడా నేను అక్కడక్కడ కొంతమందిని పెట్టుకున్నాను, వేగులను, నా మిత్రులను. ఏమంటున్నారు? ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. అద్భుతమైనటువంటి ప్రశంసలు వస్తున్నాయి. ఓకే, అన్నయ్య చాలా బాగా చేశారు సార్, మీరు బాగా చేశారు, మీది బుల్లిరాజు చాలా బాగుంది, మీది వెంకటేష్ గారు చాలా బాగుంది, మీది ఎమ్మెల్యే గారు చాలా బాగుంది, చాలా బాగా చేశారండి మీరు, అద్భుతంగా చేశారనేటువంటి మాట నాకు సంతృప్తినిచ్చింది. నేను అనిల్ రావుపూడి గారి మాటని నిలబెట్టగలిగాను అనే తృప్తి కలిగింది. అదే మీరు అన్నట్టు ఇక ఈ సినిమా తర్వాత ఎవరైతే మొత్తం ఇండస్ట్రీలో చూస్తారు ఖచ్చితంగా అందరూ కూడా ఇప్పటికే చాలా మంది చూసేశారు సార్. ఎంక్వైరీలో వచ్చేస్తూ ఉంటాయి అనుకోండి. నాకు పూర్తి నమ్మకం ఉంది సార్, నా మీద నాకు నమ్మకం ఉన్నది. కాకపోతే మీరు నన్ను నమ్మాలి కదా. అవును కదా, మీరు ప్రొడ్యూసరు, మీరు ఒక డైరెక్టర్ అన్నప్పుడు ఇతను చేయగలడా అనేటువంటి నమ్మకం మీకు కొంచెం అనుమానం రావచ్చు. కానీ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ మీ. నేను ఎప్పుడు మీరు ఏ పాత్ర ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా కొంచెం నాకు స్వేచ్ఛ ఇచ్చి నన్ను కొంచెం కంట్రోల్ కాకుండా పెడితే ఎంతటి పాత్ర అయినా కూడా నేను పోషించగలనటువంటి ధైర్యము, నమ్మకము, ఆత్మవిశ్వాసం నాకున్నది. అదే అంటే మీకు ఆ స్వేచ్ఛ ఇవ్వాలి, కొంచెం స్వేచ్ఛ. అంటే పెద్ద పెద్ద ప్రొడక్షన్ వెళ్ళేటప్పటికి ఏమవుతుంటే సార్, అక్కడ మనకు కొన్ని లిమిట్స్ ఉంటాయి సార్. చిన్న సినిమాల వైపు మొగ్గు చూపడానికి కారణం ఏంటంటే అక్కడ మనమే కింగ్. అదే మాట చెప్తే వింటారు అక్కడ. ఆ డైరెక్టర్ గారిని కానీ కో ఆర్టిస్టులను కానీ మనం పేరు పెట్టి పిలుస్తాము, లేకపోతే మనం అన్నయ్య మనం ఈ విధంగా చేద్దాము, అది కాకుండా ఇట్లా చేయొచ్చు కదా అని చెప్పేసి మనం కొంత చెప్పగలం. పెద్ద ప్రొడక్షన్స్లో, పెద్ద బ్యానర్స్లో, పెద్ద స్టార్స్ ఉన్న దాంట్లో మన లిమిటేషన్ తక్కువ ఉంటుంది. మనం అంతవరకే ఉండాలి. మనం కూడా దానికి తగ్గట్టుగా జాగ్రత్తగా మెలగాలి. మనని మిస్ చేయకుండా మనం చూసుకోవాలి అంతే. అవును, ఏ కూడా ఆయన కూడా చూసుకోవాలి సార్. ఏదో ఓవర్ చేస్తున్నాడా అనిపించకూడదు సార్. కానీ నేను చేస్తాను, నాకు ఇప్పటికీ నమ్మకం ఉన్నది సార్. అద్భుతమైనటువంటి పాత్రలు, క్వాంటిటీతో నాకు పని లేదు సార్. ఐ వాంట్ క్వాలిటీ. అదే ఒక దర్శకుడు, నేను ఇంతకుముందు కూడా చెప్పాను కొన్ని ఇంటర్వ్యూస్లో, ఒక దర్శకుడు కానీ ఒక రచయిత కానీ ఒక పాత్ర అనుకుంటే, ఆ పాత్రను నిలబెట్టాలని అనుకుంటే, ఇతను చేయగలడు, ఇతన్ని పెట్టుకుంటే ఎలా ఉంటుంది అని అనుకుంటే మీకు సందేహించాల్సిన పని లేదు. నేను మీకు జీవం పోషిస్తాను.
దానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తానటువంటి నమ్మకం నాలో ఉన్నది. ఎందుకో తెలియదు సార్, అంత కాన్ఫిడెన్స్ నాలో నిండి ఉన్నది సార్, నాలో ఫైర్ ఉన్నది సార్. ఇంకా చెప్పాలంటే పాత్రల కోసం నేను మంచి మంచి పాత్రల కోసం నేను అసలు తపన పడుతున్నాను. అంటే మీరు చూస్తుంటే కొంచెం ఆ సినిమా పరిభాష కూడా కాస్త వంట పట్టినట్టు అనిపిస్తుంది. మీ భాష తీరు కూడా లేదు సార్, నాకు మొదటి నుంచి కూడా లాంగ్వేజ్ ఉంది సార్. అంతేనా? నాది బుకిష్ లాంగ్వేజ్. నేను తెలంగాణ కంప్లీట్గా యాస అని కాకుండా నేను బుకిష్ లాంగ్వేజ్ సార్ నాది. నేను పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నాను. ఓకే, నాకు ఈ భాష మీద కూడా మంచి కమాండ్ ఉన్నది. అదే అంటే ఈ సినిమాల్లో ఈ భాష మాట్లాడి డబ్బింగ్ చెప్పి కొంచెం అది కూడా ఏమైనా వంట పట్టిందా? లేదు, నేను మొదటి నుంచి ఇంతే. ఓకే, కాకపోతే ఇప్పుడు బయటపడుతున్నాను, నేను బయటకు వస్తున్నాను కాబట్టి. ఇప్పుడు మనం మొదటి ఇంటర్వ్యూకి రెండో ఇంటర్వ్యూకి ఇప్పుడు నువ్వు చేస్తున్న ఇంటర్వ్యూకి కొంచెం మన లోపల సాన్నిధ్యం పెరిగింది, చనువు పెరిగింది, ఒక రకమైనటువంటి బాంధవ్యం పెరిగింది. అవును, మీరు గమనిస్తున్నారు. అంతే కదా, మొదట బీడియపడ్డాను చెప్పడానికి. ఇప్పుడు నేను మీరున్నారు అంటే మీకు నాకు సాన్నిధ్యం ఏర్పడ్డది కాబట్టి ఓపెన్ ఇదే జరుగుతుంది. చిన్న సినిమాలో ఇదే జరుగుతుంది సార్, పెద్ద సినిమాలో ఇది జరగదు. ఓకే, ఓపెన్ అవుతేనే ఆర్టిస్టు చెప్పగలడు. అవును, దాంతో ఇంకా చేయగలడు, బెటర్మెంట్కి అవకాశం, చూపించగలరు, ఇంప్రూవ్మెంట్కి అవకాశం ఉంటుంది. నాకు ఆకలి నిద్దప్పులు లేవు సార్, నిద్రాహారాలు లేవు సార్ నాకు. ఓకే, పని పాత్ర మనం నిలబడాలి, నిలబెట్టాలి. ఇది మీరు ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యి ఎంతకాలం అయింది? 13 ఏళ్ళు. మరి 13 ఏళ్ళు రిటైర్మెంట్ అంటే 70+ వచ్చారు ఇప్పుడు అని మీరు అనుకుంటున్నారు. ఓకే, మీరు చెప్పండి. కాదు, ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది మీకు అంటున్నా? ఎక్కడి నుంచి వస్తుందంటే మీరు 13 ఏళ్ళు మీరు పెంచుకుంటూ వెళ్ళిపోయి ఇప్పుడు నన్ను ఎక్కడ తీసుకొచ్చారు మీరు? నేను అంటే ఊరికే చెప్పుకోవడానికి అంతే. అదే చెప్పుకోవడానికి. కానీ చెప్పండి, ఫిగర్ చెప్పండి. దాపరికం ఏమన్నా 71 ఏళ్ళు కదా, అది మీ ఫిగరు. నా ఫిగరు తగ్గుతుంది. 58 నుంచి -13 45. 45 సార్. 45 55? 45. ఓకే, 45 13 58. అవును, ఆ విధంగా ఫీల్ అవుతున్నాను. ఏటికేటికి నా వయసు పెరగటం అదే తరుగుతున్నది. ఎలా అని అదే కదా నా ప్రశ్న, ఎలా తరుగుతున్నది అనే కదా. ముందర నాకు ఒక గోల్ కనపడుతున్నది. ఓకే, ముందర నేను చేయాల్సిన పాత్రలు కనపడుతున్నాయి. అవును, ముందర నేను నిలబెట్టవలసినటువంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. వాటి కోసం నా వయసును తగ్గించుకుంటూ నాలో ఎనర్జీని పెంచుకుంటూ వస్తున్నాను. అదే అంటే ఈ పనే మీకు ఆ ఎనర్జీని ఇస్తుందని చెప్పేసి అనుకోవాలి. దానికోసం ఏమైనా కొంచెం మీ డైట్ని కూడా చేంజ్ చేసుకున్నారా? ఏమో సార్, దాన్ని చేస్తే డైట్ చేద్దామని చెప్పేసి పోతే తేడా కనపడుతున్నా సార్. డైట్ అంటే నేను ఎలా ఉంటున్నానో తెలుస్తలేదు కానీ నా బాడీ ఏమవుతుందో నాకు తెలియట్లేదు కానీ నేను మానసికంగా మాత్రం చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా, చాలా శక్తివంతంగా ఉన్నాను. మరి బాడీలో మీకు ఏమైనా తేడా కనిపిస్తుందో తెలియదు. అంటే మరి పెరగటమా తగ్గటమా అంటే సందర్భంలో నాకు బాలకృష్ణ గారు నాకు ఒక మంచి టానిక్ ఇచ్చారు సార్ భగవంత్ కేసర్లో. అన్నయ్య మీరు పొట్ట గురించి బాధపడకండి, ఆ పొట్ట అలాగే ఉంచండి అన్నాడు ఆయన. పెంచకండి తగ్గించకండి అలాగే ఉంచండి అన్నాడు. అది నాకు రిలీఫ్ అనిపించింది. అంతకుముందు బాధపడేవాడిని, పొట్ట చూసి అందరంటారు. ఇప్పుడు ఈ రఘురామరాజు క్యారెక్టర్ రావడానికి కూడా పొట్టే కారణం. దానికోసం ఒకరిద్దరిని వెతుకుంటే అరే కొంచెం లావు ఉండాలి కదా మనిషి. ఆయనకి వెంకటేష్ గారికి మామ అంటే కొంచెం ఉండాలి, పొట్ట కనిపించాలి. అది కూడా నాకు మురళీధరి కావాలని. ఓకే, పొట్టలేని మామ వద్దు మనకి, పొట్ట ఉన్న మామే కావాలి. అయితే ఈ వయసులో నేను బాడీని కొంచెం ఏమైనా చేద్దాము, ఎక్సర్సైజా అదే ఇదే అని అనుకుంటే తేడా కనిపిస్తున్నా సార్. డైట్ చేసినా తేడా కనిపిస్తున్నది, ఎక్సర్సైజ్ చేసినా తేడా కనిపిస్తున్నది. నేను ఒక్కటే అనుకున్నాను, దైవాధీనం. మనం అంటే డైట్ అంటే ఏం లేదు, మనం మార్చుకోవడం కాదు, మనం నేను చాలా తక్కువ తింటాను సార్. నేను చాలా తక్కువ, నాది క్వాంటిటీ తక్కువ. అంటే మీ శరీర తత్వం అంతా కాదు. ఇదివరకు బాగా తినేవాడిని, ఇప్పుడు తెలిసిపోతుంది నా బాడీ నాకేది ఇష్టం అనిపిస్తుంది, ఏది కరెక్ట్ అనిపిస్తుంది, ఏది తింటే నాకు తీసుకుంటుంది మన శరీరం, ఏది వద్దంటున్నదో నాకు తెలిసిపోతుంది. కాబట్టి దాని ప్రకారం వెళ్తున్నాను. ఓకే, అంటే ఎక్కువ మీరు తీసుకునే ఆహారంలో సార్ మాంసాహారం ఎక్కువ ఉంటుందా? మాంసాహారం దాదాపుగా మానేశాను సార్. అవునా? దాదాపుగా మానేశాను, మొత్తం మానలేదు, దాదాపుగా మానేశాను. అకేషనల్లీ ఎప్పుడన్నా ఏదైనా అనిపిస్తే 1-2 ముక్కలు తింటానే తప్ప నేను ఇప్పుడు నా కళ్ళెదురుగా ఉన్నా కూడా నేను దాన్ని ముట్టుకోవట్లేదు. మనకి ఇష్టమైనప్పటికీ కూడా మనం శరీరం చెప్పే దాన్ని ఈ రోజు కూడా సక్సెస్ఫుల్ మీట్ ఇది జరిగింది కదా, సక్సెస్ మీట్ జరిగింది కదా. అద్భుతమైన వంటకాలు అక్కడ ఉన్నాయి. శుభ్రంగా వైట్ రైస్, పప్పు వేసుకున్నాను, పెరుగు వేసుకున్నాను, తినొచ్చాను అంతే. సో అది మనకి శరీరం అది అనుకూలంగా ఏదైతే తీసుకుంటుందో ఎస్ సార్. అంటే మాంసాహారం అనేది మనకు తెలుసు, ఇంకోటి అది జీర్ణం కావడానికి చాలా టైం తీసుకుంటుంది. ఇంకోటి మీలాంటి మిత్రులు, నా శ్రేయోభిలాషులు,
నాకు ఇస్తున్న సలహా ఏంటంటే ఆరోగ్యం జాగ్రత్త అని. అవును. ఆ ఆరోగ్యం జాగ్రత్త అనేది ఏమిటో నాకు అర్థం కాలేదు. మీరు ఎంత ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటే సార్ మేము అంతగా మిమ్మల్ని ఎక్కువ కాలం సినిమాలో చూసుకోగలుగుతాం. రకరకాల పాత్రల్ని మిమ్మల్ని చూసి మేము ఆనందిస్తాం. అందుకే నేను అనే కదా ఆరోగ్యపరంగా నేను కొంచెం జాగ్రత్త పడుతున్నాను సార్. అదే నేను మొదటి నుంచి కూడా నా శరీరాన్ని నేను కొంచెం పవిత్రంగానే చూసుకుంటాను. ఎస్ సార్, నా శరీరాన్ని నేను పవిత్రంగా చూసుకోవాలి. ఇప్పుడు ఒక 5 సూత్రాలు ఉన్నాయి సార్. శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, అవును, మనసును మించిన తీర్థం లేదు, అనుభవాన్ని మించిన పాఠం లేదు, జీవితాన్ని మించిన గ్రంథం లేదు, ఓకే, ఇంకొకటి ఏదో ఉన్నది. ఇవి 5 ఎప్పుడు నాకు మనసులో తిరుగుతుంటాయి. ఓకే, 5 సూత్రాలు. సో అవి ఎప్పుడు మనసులో పెట్టుకొని నేను దాదాపుగా నా శరీరాన్ని దాదాపుగా సార్ 100కు ఒక 90% నేను దాన్ని ఏమాత్రం డిస్టర్బెన్స్ కాకుండా చూసుకుంటాను. ఓకే, సో అందుకనే మీరు ఇలా కొంచెం ఉన్నానేమో ఉల్లాసంగా ఉత్తేజంగా ఉండగలుగుతున్నారు. సో ఈ మీరు చేసేటువంటి పాత్రలు అవి అంటే ఇట్లో కూడా కొన్ని ఒక్కోసారి మనసుకు చివుక్కుమనిపించేవి కూడా జరుగుతుంటాయి కదా. జరుగుతుంటాయి సార్. కొంతమంది డెబ్యూ డైరెక్టర్స్ అని వస్తుంటారు. అంటే ఎవరిని ఉద్దేశించి చెప్పడం కాదు కానీ డెబ్యూ డైరెక్టర్స్ అని వస్తుంటారు. వచ్చేసి మనం ఎవరి పేరు చెప్పను. అదే కొంతమంది సార్ మొట్టమొదటి సినిమా సార్, మీరు ఎంకరేజ్ చేయండి సార్, మీరు మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ అనుకోండి, నన్ను మీ కొడుకు అనుకోండి అంటారు. వస్తారు, బతిమిలాడతారు, చేస్తారు. తీరా చేసి అంత కథ ఒకటి చెప్తారు, బాగానే ఉంటుందని అనిపిస్తుంది. నా క్యారెక్టర్ ఏంటో చెప్తారు, బాగానే ఉంటుంది అనిపిస్తుంది. అక్కడికి పోయిన తర్వాత మాత్రం చండాలంగా చేస్తున్నారు. ఏం వాళ్ళకి ఏం తెలియదు, చేయదు, వాళ్ళు ఏదో పట్టుకొని వచ్చేస్తారు. సినిమా తీద్దామని చెప్పేసి ముందుకు వస్తున్నారు. అటువంటి వాళ్ళతోనే ఇబ్బంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు తెలుస్తుంది. ఆ డెబ్యూట్ అనవసరంగా నిర్మాతను కూడా ముంచేసినట్లుగా. మరి ఆ నిర్మాత వీళ్ళంటే నమ్ముతున్నాడు అర్థం కాదు. కొంతమంది అట్లా తగులుతున్నారు నాకు. అందుకే ఈ మధ్య ఒక నిర్ణయం తీసుకున్నాను సార్. ఎవరేమనుకున్నారు, ఇంతకుముందు నేను వాళ్ళని ఎంకరేజ్ చేసేవాడిని. అట్లా నేను కొన్ని తెలియని సినిమాలు కొన్ని బాగానే చేసిన, పైకి రాని బయటకు రాని, ఓకే, బయటకు రాని ఉన్నాయి. నేను ప్రతిరోజు బిజీగానే ఉన్నా, చాలా మంది తెలుసు ఈ సంగతి. కానీ ఏది మురళీధర్ సినిమా ఏది ఒకటి కూడా రావట్లేదంటే కారణం ఇదే అని చేస్తున్నారు. కానీ అవి బయటికి రావు, మురిగిపోయేవి తెలుసు నాకు. అవి మీరు అక్కడికి వెళ్తేనే, సెట్స్కి వెళ్తేనే అర్థమైపోతుంది, తెలిసిపోతుంది సార్ నాకు. నేను అనుకున్నది ఒకటే, నాకు ఈ రోజు పని దొరుకుతున్నది, నేను అడిగిన డబ్బులు ఇస్తున్నాడు, చేసుకొని పోదాము, కర్మ వాంది, నష్టపోతున్నది వాడు కదా అని అనుకుంటున్నాను. అట్లా కాకుండా ఒక కాంక్రీట్గా ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొని ఒక బాగా లేదు సార్. కొంతమంది లోపల ఏదో పేడబట్టుకుని ఏదో పట్టుకుంటున్నారు, ప్రొడ్యూసర్ని అట్లాగా కన్విన్స్ చేస్తున్నారు. లేరు, వాళ్ళ లోపల ఒక దీక్ష లేదు, అవును, ఒక లక్ష్యం లేదు, తపన లేదు, ఆ సినిమా పట్ల తపన ఉంటేనే, ఓపిక లేదు, ఇవేమీ లేకుండా వచ్చేస్తున్నారు. మనం ఎవరిని విమర్శించడం కాదు, వాస్తవాలు మాట్లాడుకుంటున్నాం. నేను మాట్లాడద్దు. నిర్మాతలు కూడా అటువంటి వాళ్ళని దగ్గరకు వచ్చే వాళ్ళని చూసుకొని జాగ్రత్తగా చూస్ చేసుకొని ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా కూడా కొంతమంది తెలియాలి సార్. ఇప్పుడు మానేశాను సార్. డెబ్యూ డైరెక్టర్స్ అని అంటే వాళ్ళకు మంచి ఈ ఎత్తులో కనిపిస్తున్నాను నేను. ఇక బాబు నేను ఇక్కడ ఈ ఎత్తులో ఉన్నాను, నీ ఇష్టమైతే రా అంటున్నాను. వాడి లోపల, అతని లోపల బలమైన కథ ఉంటే అంత కాదు, అంతైనా సరే నాకు అతను కావాలి, నా సినిమా ఏంటో చూపిస్తాను అనుకునే వాళ్ళు అయితేనే నా దగ్గరికి వస్తారు. మీకు వచ్చి మీ దగ్గర మీతో మాట్లాడేప్పుడే మీకు కొంత అర్థమైపోతుంది కదా, ఇతను ఉందా, స్టఫ్ ఉందా లేదా తెలిసిపోతుంది. అప్పుడు బాగా చెప్తారు సార్, అప్పుడు బాగానే చెప్తారు, బాగా నేరేషన్ చేస్తారు, నమ్మకం కలిగిస్తారు. అప్పుడే నమ్మకం కలిగిస్తారు. సరే అని చెప్పేసి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రేమ్ పెట్టడం రాదు, ఏమీ రాదు చేస్తానంటాడు. ఇప్పుడు ఏమైతుంది మనకు అని అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక డైరెక్టర్ అనబడేవాడు అతని ఇష్టం. అవును, మనకేంటి, మనం ఒప్పుకున్నాం, అతను చెప్పింది చేయటమే మన పని కదా అనుకోవాల్సి వస్తుంది. పెద్ద సినిమాలకు చిన్న సినిమాలకు కొత్త తేడా ఉన్నది సార్. ఇప్పుడు అదే మా వేణున్నాడు, వెళ్దండి వేణు, అతని మొదటి సినిమానే కావచ్చు, కానీ అతను ఎంతో అపారమైన అనుభవం ఉన్నవాడు. అతని తపన ఎట్లా ఉండింది, అతను చేసే విధానం ఏ విధంగా ఉన్నది. మరి అట్లా ఇంకా ఈ వచ్చే వాళ్ళలో కూడా ఉంటే ఉండొచ్చు ఇంకొక వేణు, అది గుర్తుపట్టడం కష్టం. అందుకనే ఒప్పుకుంటున్నాము. చెట్టుకు పోయిన తర్వాత తెలుస్తున్నది వీడు వేణు కాదురా, జీరో అని. అదే ఇది కూడా అంటే మనం చెప్పలేం కదా, ఎక్కడో మనకు ఒకటి ఉంటుంది. మనం ఏ పుట్టలో ఏ పాపనో తెలియదు సార్. అవును, ఏ పుట్టలో ఏ పాపనో తెలియదు. ఒక్కొక్క ఇటువంటి డెబ్యూ డైరెక్టర్స్ దగ్గర కొంతమంది అసోసియేట్లు అని, కో డైరెక్టర్లు అని, అసిస్టెంట్ అని తేలుతారు. దాంట్లో ఒకటి షార్ప్గా ఉంటాడు సార్, వాడు వస్తాడు, అతను వస్తాడు. మీకేమనిపిస్తున్నా సార్? ఎందుకో సార్ నాకు కరెక్ట్ అనిపించట్లేదు. అటువంటి వాడు. అవును, కానీ వాడు అసిస్టెంట్, వాడు ఏం చేయలేడు. అతను అసిస్టెంట్, అతను ఏం చేయలేడు.
రేపు పొద్దున అలాంటి వాళ్ళే కాస్త వస్తే అవకాశాలు దొరికితే మంచి అటువంటి డైరెక్టర్. ఇద్దరు ముగ్గురు నాకు తగిలారు. ఆ షార్ప్ రేపు డైరెక్టర్ కాబోతున్నారు. ఓకే. వాళ్ళు మంచి కథ రాసుకున్న వాళ్ళు ఇప్పటి నుంచే నన్ను కాకాపడుతున్నారు. నేను ఎప్పటికే నువ్వు చేసుకో అని నా మనసులో అనుకుంటున్నా. పాపం వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఇప్పటికీ ఇప్పుడు కొన్ని సినిమాల్లో నాకు తగులుతున్నారు సార్. చిన్న సినిమాల్లో మంచి కథ రాసుకొని మంచి డైరెక్షన్ చేయాలి. నేను ఎప్పటికీ ఉన్నటువంటి వాళ్ళు తగులుతున్నారు. వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. ఓకే. అట్లా ఏది మరి కమింగ్ డేస్లో ఏం రాబోతున్నాయి? మీ సినిమాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇప్పుడు 5 సినిమాలు రిలీజ్కి ఉన్నాయి. 5 సినిమాలు. దాంట్లో ఒక సినిమా మీకు డేట్ చెప్పగలను. ఫిబ్రవరి 20 వస్తున్నది. మ్యాడ్ స్క్వేర్. అది మాకు అందరికి తెలిసిందే కదా, ఫిబ్రవరి 26 వస్తుందని. తెలుసా మీకు? తెలుసు. చెప్పారా? ఫిబ్రవరి అదొకటి. ఇంకోటి ఇప్పుడు 4 సినిమాలు ఉన్నాయి సార్. ఒకటి బరాబర్ ప్రేమిస్తాను ఒక సినిమా. ఓకే. పెళ్లిగాని ప్రసాద్ అని ఒక సినిమా. ఖేల్ ఖతం దర్వాజా బంద్ అని ఒక సినిమా. ఓకే. సంతాన ప్రాప్తి రస్తు ఒక సినిమా. ఓకే. KJQ కింగ్ జాకీ క్వీన్ ఓకే అని ఈ సినిమాలన్నీ రెడీ అయ్యి రిలీజ్కు సిద్ధంగా ఉన్నాయి. ఓకే. పెళ్లికాని ప్రసాద్ ఎవరు? అతను ఎవరు? మన సప్తగిరి హీరో సప్తగిరి. ఓకే. అది సప్తగిరి మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత వస్తాను మా అమ్మ రాబోతున్నాడా? నా కొడుకు క్యారెక్టర్ అది. ఆ సినిమా కూడా కామెడీగా బాగుంటుంది. ఇవన్నిటిలో ఇప్పుడు నేను చెప్పిన ఈ 5-6 సినిమాల్లో నా పాత్రలు మంచి పాత్రలు. వీటన్నిటిలో సంతాన ప్రాప్తి వస్తున్న సినిమా ఉందో అది బాగా మధుర శ్రీధర్ రెడ్డి గారు తీస్తున్నారు సార్. దాంట్లో మంచి క్యారెక్టర్. అది డైరెక్టర్గా ప్రొడ్యూసర్. డైరెక్టర్ వచ్చి సంజీవ్ రెడ్డి గారు. ఓకే. అదొక ఆ సినిమాలో నాకు మంచి క్యారెక్టర్. ఫాదర్, హీరోయిన్ ఫాదర్ క్యారెక్టరు చాలా బాగుంటుంది. తర్వాత కింగ్ జాకీ క్వీన్, అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అది KJQ. అదే ఈ సినిమా పేక ముక్కల్లో ఉన్నటువంటి ఈ సినిమా దసరా నిర్మించిన శేఖర్ గారు తీస్తున్నారు. ఓకే. సినిమా అయిపోయింది. సినిమా అయిపోయింది. దట్ ఈస్ ఆల్సో రెడీ టు రిలీజ్. ఓకే. అది కూడా రిలీజ్ రెడీగా ఉన్నది. తర్వాత మ్యాడ్ స్క్వేర్ లో ఏం చేశారు? వాడే మొన్నడుగా నా లడ్డుగాడు కొడుకు, లడ్డుగాని ఫాదర్నే. కాకపోతే దీంట్లో క్యారెక్టర్ పెంచారు బాగా. పెంచారు. అప్పుడేమో 1-2 సీన్లతోనే ఆ సినిమా అదిరిపోయింది. ఆ 2 సీన్లకే నాకు మంచి పేరు వచ్చింది దాంట్లో. ఇప్పుడు దాన్ని ఆ క్యారెక్టర్ పెంచారు. పెంచేసి కొంచెం నన్ను ఇందులో హీరోయిన్ ఉంటారు సార్. ఒక అమ్మాయి ఉంటుంది అందులో. ముగ్గురు ఉండరు కదా ఇందులో, ఉండరు ఏదో అన్నట్టుగా. దీంట్లో ఒక అమ్మాయి, ఒక పాట వచ్చింది ఈ మధ్య, పెద్ద హిట్ అయిపోయింది ఆ పాట. ఏ పాట సార్? మ్యాడ్ స్క్వేర్ లోదే. అవునా? అదేంటి, నా పేరు స్వాతి రెడ్డి అని ఏదో ఉంది కదా. ముగ్గురు హీరోలు కలిసి ఒక అమ్మాయి డాన్స్ చేసిన పాట అది. అదొకటి. తర్వాత ఖేల్ ఖతం దర్వాజా బంద్ అని కూడా అశోక్ రెడ్డి డైరెక్టరు. అది కూడా మంచి క్యారెక్టర్. ఓకే. దాంట్లో రాహుల్ విజయ్ అని హీరో. అవును, విజయ్ వాళ్ళ ఫైట్ మాస్టర్ విజయ్ వాళ్ళ అబ్బాయి. ఎస్ సార్, రాహుల్ విజయ్ అతని హీరో. ఈ విధంగా ఒక 6 సినిమాలు నా ఇప్పుడు ఫస్ట్ కాపీలు రెడీ అయ్యి సినిమా రిలీజ్ కున్నాయి. దీంట్లో ఒక డేట్ అనౌన్స్ అయింది, మన మ్యాడ్ స్క్వేర్. ఓకే. సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళదే. సితారా ఎంటర్టైన్మెంట్స్. అవును. సో అది కూడా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్మాణ నా ఓన్ బ్యానర్ అని అనుకోవాలి. చిన్నబాబు గారే ఈ మ్యాడ్ స్క్వేర్ లో నాకు పెద్ద నా క్యారెక్టర్ను పెంచి మురళీధర్ గారు, రాధాకృష్ణ గారు వారి ప్రమేయంతోనే నాకు దాంట్లో మంచి క్యారెక్టర్ దొరికింది. కళ్యాణ్ శంకర్ డైరెక్టర్ గారు కూడా ఆ నాన్నని బాగా మంచిగా ఎంచుకున్నారు. కళ్యాణ్ శంకర్ కి మంచి పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు ఇది కూడా తెస్తుంది సార్. మ్యాడ్ స్క్వేర్ మీద మంచి మ్యాడ్ స్క్వేర్ హిట్ సినిమాని ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు. అదే ఐజాన్ టుడే చెప్పుకోవచ్చు. వేసేయచ్చు సార్. అద్భుతమైనటువంటి సినిమా. అదే బాగా ఎంజాయ్ చేయగలరు. అవును. అంటే ఇప్పుడు డీజే టిల్లు పెద్ద హిట్ అయింది, అట్లాగే మ్యాడ్ హిట్ అయింది. ఇప్పుడు టిల్లు స్క్వేర్ ఎట్లా హిట్ అయిందో రెండోది, దానికి మించి మొదటిది. ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ కూడా అలాగే అనిపిస్తుంది, మంచి మెరుగులతో. ఇంకా ఓకే, దానికన్నా మంచి దానికి ఇప్పుడు అనుభవం వచ్చింది కదా వాళ్ళకి, కాబట్టి మెరుగులు పెట్టి మరీ తీసుకొస్తాం. అవును. అందులో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు బావమరిది ఉన్నాడు హీరోగా, నితిన్ నార్నే నితిన్, అట్లాగే సంతోష్ పవన్ కాదు, శోభన్ కొడుకు కదా, చిన్న కొడుకు. సో వీళ్ళంతా ఉన్నారు, అంతా యంగ్స్టర్స్. సో ఇలా మీ కుర్రాళ్ళతో కలిసి పని చేస్తూ ఇప్పుడు కుర్రాళ్ళు అయిపోతున్నారు మీరు కూడా. ఐజాన్ టుడే సార్, ఐజాన్ టుడే నేను చేసిన సినిమాలన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఓకే. రేపు ఫిబ్రవరిలోనే కొత్త సినిమాలు స్టార్ట్ కాబోతున్నాయి. ఓకే. ఒప్పుకున్నారా? సంతకాలు చేశారా? మళ్ళీ ఎన్ని సినిమాలు? 3 సినిమాలు సార్. 3 సినిమాలు ఒప్పుకున్నారు. 3 సినిమాలు ఒప్పుకున్నాను. రేపు ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది.
ఓకే, అప్పుడు దాకా కొద్దిగా రిలాక్స్ అయ్యి. స్కంద వాహన వాళ్ళది ఒకటి, ఇంకోటి గోపాలరెడ్డి గారు కూడా స్కంద వాహన. స్కంద వాహన ఓకే, అదొకటి, ఇంకో 2 సినిమాలు. ఓకే, మన వీరభద్రం గారు కూడా ఒక సినిమా తీస్తున్నారు. ఓకే, పూలరంగడి తీసిన వీరభద్రం చౌదరి గారు, ఆయన సినిమా కూడా ఒకటి ఉంది, ఓకే, ఇంకొకటి ఉంది. మొత్తం 3 సినిమాలు ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతాయి. సో బాగుంది. ఇప్పుడైతే అంతా నా జర్నీ 1 by 1 సినిమాలు వస్తున్నాయి సార్. ఈ మధ్యలో ఏవి లేకపోతే చిన్న చేసుకుంటున్నా. అదే అదే సో ఇప్పుడు అంతా ఫ్యామిలీ తోటి అంటే ఇంత బిజీ అవుతున్నప్పుడు, అంటే ఈ వయసులో మనం బిజీ అవుతున్నప్పుడు ఫ్యామిలీకి కొంచెం అవుట్డోర్కి వెళ్ళినప్పుడల్లా ఫ్యామిలీకి కొంచెం దూరం అవుతామని అట్లా ఏమి? నాకు ఎందుకో నేను మొదటి నుంచి కూడా నేను కొంచెం లోన్లీగానే ఎక్కుంటాను సార్. అవునా? లోన్లీగా ఎక్కుంటాను. ఈవెన్ ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారా? ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాను. ఒంటరి వాడిని నేను ఫీల్లో ఉంటాను. ఓకే, అది ఎందుకో నాకు మొదటి నుంచి కూడా ఉన్నది. అందరిలో ఉన్న ఒంటరి వాడిని అనే ఫీల్. ఐఆమ్ అలోన్ అనుకోవటం వల్లనే నేను అన్ని పనులు నేనే స్వయంగా చేసుకుంటాను. అదే దాదాపుగా నా పనులు నేనే స్వయంగా చేసుకుంటాను. ఓకే, ఆధారపడి ఉండే చాలా తక్కువ. ఓకే, సో అట్లా మరి మీ పిల్లలు అది ఏంటి? ఎవరి జీవితం వాళ్ళది. మీ పని మీరు చేసుకొని అనేసారు. 3 మనవాళ్ళు, 1 మనవరాలు. మనం పెద్ద మనవాడు బీటెక్ చేస్తున్నాడు, 2వ మనవాడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, 3వ మనవాడు 10th క్లాసు, అమ్మాయి 7th క్లాసు. ఎవరి జీవితం వాళ్ళు. 2 మాకు పిల్లలు సార్. అయిపోయినాయి. ఆల్ ఆర్ హ్యాపీ, ఐఆమ్ హ్యాపీ. ఇప్పుడు మీరు అంటే మీకు టైం దొరికినప్పుడల్లా ఆ పిల్లలతో గడుపుతుంటారా లేకపోతే? లేదు సార్, పిల్లలు ఎక్కడ సార్, ఎవరింట్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళు వేరే చోట ఉంటారు. ఓకే, మేము ఇద్దరేమే ఉంటాం అంతే. మీరు సహధర్మచారిని మాత్రం అంతే, పండగలకి రావటము. మరి ఆమెకి ఎట్లా అండి? మీరు ఇట్లా వెళ్తా ఉంటారు? ఆమె కూడా అలవాటే సార్, లోన్లీగా ఉండడం ఆమెకు అలవాటే. అసలు ఇంకా నేనన్నా ఇటు బయటకు వస్తే ఆమె గుమ్మం దాటి బయటకు రాదు, ఇంట్లోంచి బయటకు రాదు ఆవిడ. ఓకే, ఎవరన్నా బంధువులు చుట్టుపక్కల వాళ్ళతో కొంచెం తక్కువ రావటం, మేము వెళ్ళడం తక్కువ, వాడు రావటం తక్కువ. మరి ఆమెకి ఎలా టైం గడుస్తుంది? ఉన్నాయి కదా. హలో, అంతేనా? దాంతో టైంపాస్ కాదు ఏమన్నా సార్. ఏ మనిషితో అవసరం లేని పరిస్థితి అయిపోయింది. ఫేస్బుక్లని యూట్యూబ్లని పెట్టుకుంటూ పోతుంటే అసలు పక్కన మనిషి ఏం చేస్తున్నావు అంటే కూడా పలకరించే పరిస్థితి లేరు. సో ఆమె కూడా మిమ్మల్ని వదిలేసింది, ఇష్టం. ఇది అన్నిళ్ళలో ఉన్న పరిస్థితి సార్. అన్ని 4 రూమ్లు ఉంటే 4 ఫోన్లు, 4 మనుషులు, ఎవరి రూమ్ వాళ్ళదే, ఎవరి ఫోన్ వాళ్ళదే. ఓకే, పండగలకి పబ్బాలకి పిల్లలు రావటం కానీ మీరు వెళ్ళటం కానీ అది ఉంటుందా? అది ఇప్పుడు నేను మా ఊరు వెళ్తున్నా. అదే, మా ఊరిలో ఉన్నాను. ఖాళీ ఉన్నప్పుడల్లా మా ఊరు వెళ్తాను సార్. ఎంత సార్ 1.5 hour జర్నీ. మీరు పెద్ద సెలబ్రిటీ అయిపోయి ఉంటారు మీ ఊళ్ళో ఇప్పుడు. నేను అంతే, నేను ఇంటికి వెళ్తే ఇంటి నుంచి బయటకు రాను. మళ్ళీ రావడానికి, హైదరాబాద్ రావడానికి, బయటకు రావడానికి నాది కొంచెం తేడా ఉన్నా సార్. నాకు ఫ్రెండ్స్ లేరు. మీరు తేడా సింగా? నాకు ఫ్రెండ్స్ లేరు, బంధువులు లేరు. ఓకే, చాలా తక్కువ మందితో ఇంటరాక్షన్లో ఉంటా. ఓకే, ఉన్న తక్కువ మందితో కొంచెం బాగా కలిసి ఉంటా. అదేలేండి. సో మొదటి నుంచి అలా, మొదటి నుంచి అంతే సార్. అలాంటిది మీ చుట్టూ ఒకటి ఏర్పాటు చేసేసుకున్నారు, కావాలనే చేసుకున్నారా? అవే నాకు ప్లస్ అయినాయి సార్. అంతేనా? అలా ఉండడం ఇప్పుడు అయ్యే ప్లస్ అయినాయి. ఇప్పుడే కాదు, నేను ఈవెన్ నా సర్వీస్లో ఉన్నప్పుడు కూడా, నేను సర్వీస్లో జాయిన్ కాకముందు నేను వ్యాపారం చేసినప్పుడు కూడా, నేను ఏ పద్ధతిలో ఉన్నానో ఆ పద్ధతిలో నాకు సక్సెస్ని తీసుకొచ్చినాయి. ఓకే, ఆఫీస్లో కూడా నేను చాలా హార్డ్ వర్క్ చేసేవాడిని, సిన్సియర్గా ఉండేవాడిని. నేను 10:30 to 5 ఏనాడు నేను సీట్లో వచ్చి పక్క జరిగింది లేదు. లీవ్ కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ సార్. ఏనాడు నేను లీవ్లు నాకు 15 క్యాజువల్ లీవ్లు, ఒక 5 ఆప్షనల్ లీవ్స్ అవి కూడా వాడుకున్న సందర్భాలు చాలా తక్కువ. అట్లా మురిగిపోతూ ఉంటాయి. అట్లా నేను అంతే సార్, మొత్తం మురిగకపోతున్నా కానీ 1-2 పోతుండే. ఓకే, అన్నిటిని వాడుకోను సార్. నేను చాలా కష్టపడి పనిచేసేవాడిని. ఆ కష్టపడి పనిచేసే మనస్తత్వమే ఇప్పుడు నాకు సినిమా ఇండస్ట్రీలో ఆ విధమైనటువంటి నాకు ఇక్కడ ఏం అనిపించట్లేదు సార్. అదే అప్పుడే అంత చేసాము. ఇది నేను ఈ షూటింగ్ ఉన్నది అని అంటే జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు మై ఆఫీస్ అనే ఫీల్లో ఉంటాను నేను. ఓకే, అప్పుడు 10 గంటలకు ఆఫీస్కి వెళ్తే ఇప్పుడు మా పొద్దున 5 గంటలకు 5:30 లేచి వెళ్తున్నాను అంతే. అంతే తేడా. నేను షూటింగ్లోకి వెళ్తే కూడా, షార్ట్లో ఇట్లా ఉంటే కూడా, సెట్లో ఉంటే కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. ఒక్కనే ఉంటాను. ఒక్కనే ఉంటాను కానీ నేను ఎప్పుడు నర్వస్ గాను, ఎప్పుడు బోర్ గాను, ఎప్పుడు హార్డ్షిప్ ఫీల్ గాను, నాకేదో కష్టం కలుగుతుందని ఫీల్ గాను నేను ఎప్పుడు కాను సార్. ఓకే, ఆయన రాత్రి 12 గంటలకు వదిలిపెట్టినా, 2 గంటలకు వదిలిపెట్టినా, తెల్లవారుజాము 4 గంటలకు వదిలిపెట్టినా, బికాజ్ వీఆర్ ఆన్ డ్యూటీ. అది ఎందుకో నా మనసులో ఉంటుంది. నేను పనినే మీరు ఎంజాయ్ చేస్తారు. నా పని నా దైవం సార్. అంతే, అదే నా పనినే నా దైవం. పని నాకు ఎంత పని ఉంటే నేను అంత హ్యాపీగా ఉంటా, అంత ఫ్రీగా ఉంటా. ఓకే,
చాలా చాలా సంతోషం అండి. చాలా రహస్యాలు కూడా మనకి చెప్పారు. సార్ సో అంటే అందరితో సాధ్యం కాకపోవచ్చు సార్, అవునవును. అందరితో సాధ్యం కాకపోవచ్చు. ఇది నా మనస్తత్వం, అవును. నేను మొదటి నుంచి అలవరుచుకున్నటువంటి విధానం. మా నాన్నగారు చెప్పేవారు బాగా, ఒక 3-4 సూత్రాలు ఆయన చెప్పినవి. పైగా మా నాన్నగారి లక్షణాలు నాలో చాలా వచ్చినాయి సార్. ఓకే. నాన్నగారి పేరు? మా నాన్నగారి పేరు గౌరయ్య గౌడు, గౌరయ్య, ఐరేని గౌరయ్య గౌడు, సర్నేమ్ ఐరేని. మా అమ్మ పేరు రాజమణమ్మ. ఓకే. మాది పేద కుటుంబం కావడం ద్వారా కావచ్చు, లేకుంటే ఆయనకున్నటువంటి అనుభవం ద్వారా కావచ్చు, ఆయన చెప్పిన సూత్రాలన్నీ నా జీవనానికి చాలా చక్కటి విలువలు తీసుకొచ్చినాయి. ఓకే. ఒక మంచి లక్షణాలు, ఒక మంచి సాంప్రదాయాలు, మంచి పద్ధతులు మా నాన్నగారి ద్వారా నాకు వచ్చినాయి. ఓకే. అది జన్మతా వచ్చినాయి కొన్ని, నేను మెలుగుతున్న తీరును బట్టి అన్వయించుకొని చేసుకుంటున్న కొన్ని, నేను వాటిని అంటే మీకు సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉన్నది సార్, నాకున్నా సార్. సెల్ఫ్ డిసిప్లిన్ అనేది 100% ఉన్నా సార్. నాకెవరు చెప్పక్కర్లేదు అట్లా అనుకుంటా. ఇది కాదు అనుకుంటే నేను నాకెవరు చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు నేను తాగాలని కూడా తాగొచ్చు, తినాలని కూడా తినొచ్చు, నాకు అడ్డు అదుపు లేదు. ఈ వయసులో నన్ను ఎవరు ఆపుతారు సార్ కదా. కానీ నేను పూర్తి స్వేచ్ఛా జీవిని, నేను పూర్తి స్వేచ్ఛా జీవిని. నేను తాగను, తినను, సీరియల్ తాగను. తినను మీన్స్ మధ్య మన మాంసం కానీ ఇంకేమైనా కానీ. ఇప్పుడు కడుపు నిండా తినటము, ఏది పడితే అది తినటము, దొరికిందల్లా తినటము, ఇవన్నీ తినాలనుకుంటే మేము చూసినప్పుడు, మీ రూపం చూసినప్పుడు ఈయన బాగా తింటారేమో. తింటారు కాదు, తాగుతారని కూడా, భోజన ప్రియుడం బాగా అని చెప్పేసి అనుకుంటారు సార్. తాగుతారని కూడా అనుకుంటారు. మా ఆఫీసులో నన్ను ఎన్నోసార్లు టెస్ట్ చేశారు. నేను మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి భోజనం చేసేసి శుభ్రంగా పడుకొని వచ్చేవాడిని ఆఫీస్కి. పడుకొని వచ్చిన మనిషి కొంచెం తేడాగా కనపడతాయి. మొదలే మనం తేడా, పడుకొని వస్తే ఇంకా తేడా. నన్ను ఆఫీసర్స్ దగ్గరికి పిలిచేసి ఏంటో ఈ ఫైల్ అని చెప్పేసి అని చూసేవాళ్ళు. తాగి వచ్చాడు వీడియో అంటే నా మీద కంప్లైంట్స్ కూడా ఉండేవి చాలా ఆఫీసులో. ఓకే. గిట్టని వాళ్ళు నా మీద ఎక్కువ చాలా కంప్లైంట్స్ చేసేవారు. ఓకే. అతను ఇలాగా సార్, ఇలాగా సార్, ఇలాగా సార్ అని. వాటిని అన్నింటినీ కూడా నేను చేసుకున్నాను. ఎందుకంటే వాళ్ళు టెస్ట్ చేసినా, వాళ్ళు నా మీద ఎంక్వైరీ చేసినా కూడా, ఎంక్వైరీ అంటే ఓరల్గా ఎంక్వైరీ చేసినా కూడా ఫ్యాక్ట్స్ అన్ని బయటకు వచ్చేవి. అబ్బే ఆయన ముక్కుసూటి మనిషి అంతే తప్ప ఇంకా అతని దగ్గర డొల్లా సార్ పట్టిదే, ఇటువంటి వ్యవహారాలు ఏం జరగవు ఆయన దగ్గర అని చెప్పేసి అనేవాళ్ళు. ఇప్పుడు కూడా ఆఫీస్ మీరు 7 o'clock సెట్లో ఉండాలి సార్ మీరు అని చెప్పేశారంటే, నా షాట్ ఎప్పుడు వస్తుందో రానిగాక ఒక మేనేజర్ గారి నుంచి సార్ 7 గంటలకు మీరు లొకేషన్లో ఉండాలి అని అంటే, మీరు చూసుకోండి 5 నిమిషాల ముందే ఉంటాను నేను. ఓకే. నా అసిస్టెంట్ వచ్చినా రాకున్నా, నా డ్రైవర్ వచ్చినా రాకున్నా, నా తిప్పరు నేను ఆ విధంగా అంత సీరియస్గా వెళ్తాను నేను. అంటే మీకోసం మామూలుగా వాళ్ళకి కంపెనీ బండి వస్తుంది కదా, అంటే ఒక్కోసారి నా ఓన్గా వెళ్ళినా కూడా, కంపెనీ బండి వచ్చినా కూడా నేను అతను కంపెనీ బండి నాకు 6:30కి ఇంటికి రావాలి అంటే 6:30కి రాకపోతే 6:32కు మేనేజర్ కాల్ చేస్తారు, సార్ బండి రాలేదు. ఎందుకంటే నా తప్పులేదు అక్కడ. అవును, అది చెప్పాలి. నేను రెడీగా ఉన్నాను సార్, మరి బండి రాలేదు. ఏ కారణం కంప్లైంట్ కాదు ఇది, మరి అతను ఏ కారణం చేతనో రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డ్రైవర్కే ఫోన్ చేస్తాను, ఎందుకంటే ఆ డ్రైవర్ నాకు కాంటాక్ట్లో ఉంటాడు. సార్ రేపు ఎన్ని గంటలకు రమ్మంటారు సార్ అంటే నేను చెప్తాను పలానా టైం కానీ. అతను రాకపోతే ఫస్ట్ ఆయనకు కాల్ చేస్తాను నేను. ఆయన కాల్ చేసిన ఆయన నాకు చెప్పిన రీజన్ వ్యాలిడ్గా ఉంటే ఓకే, వ్యాలిడ్గా లేకుంటే నేను అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా అని అంటే మేనేజర్ చెప్తా, సార్ నేను రెడీగా ఉన్నాను, కార్ రాలేదు. ఒక్కోసారి నా కారు నేను వెళ్ళిపోతాను. అది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి నేను రెడీగా ఉన్నాను, ఒకవేళ నేను లేట్ అయితే అది నా తప్పు అని చెప్పడం కోసమే. అంతే సార్. సో ఇప్పుడు ఎప్పుడైనా మీరు క్యారవాన్ యూజ్ చేశారా? ఇప్పుడు క్యారవాన్ ఇస్తారు నాకు. క్యారవాన్ యాక్టర్ అయిపోయారు మీరు, క్యారవాన్ ఆర్టిస్ట్ అయిపోయారు. టిల్లుతోనే. అవునా? ఎప్పుడో సార్ టిల్లుతోనే. టిల్లు స్క్వేర్ అంటున్నారా లేకపోతే డీజే మొదటి సినిమాతో? అప్పటి నుంచి మీకు ఒకరోజు ఒక విషయం చెప్తాను మీకు, అంటే ఇండివిజువల్ గానే సపరేట్ గా. ఓకే, వెరీ గుడ్. మనకు అలవాట్లేదు కదా క్యారవాన్, ఎప్పుడు ఎక్కుతాం క్యారవాన్ అనుకునేవాడిని. కొన్ని మీరు చూస్తూ ఉంటారు మీ కళ్ళ ముందు కొన్ని షూటింగ్ లో పోతుంటే, లొకేషన్కి వెళ్ళిపోతుంటే క్యారవాన్లు ఉంటుండే, పైన పేరు రాసి ఉంటుండే. అసలు ఏముంటుంది లోపల, అసలు ఏంటిది క్యారవాన్ లో ఏముంటుంది లోపల, లోపలికి ఏం చేస్తాడు ఇలా, పైన కూడా బయట కూడా కూర్చుంటుండే. ఎప్పుడన్నా అక్కడికి పోయి ఆ ఫోర్ చూస్తుంటే అంటుండేవాడు, అరే పేరన్నా చూడండి ఎవరా బాబు నువ్వు, లోపల ఏమో తెలుసుకోవాలంటే మనకు కాదు, ఇటువంటి పరిస్థితిలో తరుణ్ భాస్కర్ ఒకసారి నాకు, తరుణ్ భాస్కర్ అంట, భాస్కర్ గారు అన్నాను. భాస్కర్ గారు అంటే దూరం అయిపోతాడు. తరుణ్ భాస్కర్ ఒక దేనికోసం సార్, ఒక యాడ్ ఫిల్మ్ కోసం పిలిచాడు నన్ను, పేటిఎం యాడ్ ఫిల్మ్ కోసం పిలిచాడు. ఓకే. అంటే కొంతమంది చూడండి సార్, నాతో ఇంటరాక్షన్ అయిన వాళ్ళు ఫస్ట్ టైం అయితే నన్ను కొనసాగిస్తారు. సీరియల్స్లో కూడా నేను చేసేటప్పుడు
ఒక సీరియల్లో ఒక క్యారెక్టర్కి పిలిస్తే ఎంతసారి ఒక సీను, ఒకటి సీన్ మనం చేసింది. ఒక లాయరు, ఒక డాక్టరో, ఒక పోలీస్ ఆఫీసరో, ఒక ముగ్గురు పెద్ద మనిషో, ఒక తండ్రి వస్తే ఒక 2 డైలాగులు చెప్పాలి, వెళ్ళిపోవాలి, ఇక మళ్ళీ మనం కనపడం. కానీ ఆ డైరెక్టర్ నన్ను ఒక 4-5 వేషాలు వేయించేవాడు. 1 month గ్యాప్ ఇచ్చి. సీరియల్స్లో మారుతుంటాయి కదా, ఎప్పటికప్పుడు ఒకసారి వస్తుంటాడు, పాత్రలు ఉంటాయి కానీ మేనేజర్ ఫోన్ చేసి సార్ రేపు ఏమిటి సార్ పరిస్థితి అంటే ఖాళీగా ఉన్నాం మనం, సార్ రేపు క్యారెక్టర్ ఉంది రండి. ఏ సీరియల్ సార్ అంటే మొన్నగా సార్ చేసింది. మొన్న అంటే ఎప్పుడు సార్? February 15. మరి March 14 సార్, నెల అయిపోయింది రా అనేవాళ్ళు. అట్లా నన్ను పిలిచిన వాళ్ళు మళ్ళీ పిలిచేవాళ్ళు. ఓకే. ఈ సినిమాలో ఇట్లా లొకేషన్కి పోయిన తర్వాత ఈ క్యారవాన్ చూసి ఏముంటుందా, ఇది తరుణ్ భాస్కర్ పేటీఎం తరుణ్ భాస్కర్ అంతకుముందు పెళ్లి ఇది చేశాడు కదా, పిట్టకథలు నాకు ఎక్స్ఎమ్మెల్యే రామచంద్ర క్యారెక్టర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆయన పేటీఎం యాడ్ చేస్తే నన్నే పిలిచాడు ఆయన. ఓకే. పిలిచి పోయినా, నేను యాక్టివ్ వేసుకున్నా పోయిన తర్వాత వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ నేను వస్తున్నా చూసి అంత మర్యాద నాకు మొదటిసారి దొరికింది. ఓకే. తరుణ్ భాస్కర్ యూనిట్లో. ఓకే. వాళ్ళు పరిగెత్తుకొని వచ్చారు ఎదురుగా, సార్ బండి ఇక్కడ పెట్టండి సార్, కార్వాన్ ఇక్కడ ఉన్నా సార్ అని. కార్వానా? ఎక్కడ యాక్టివ్ కార్వాన్ నాకా అనుకున్నా, బయటపడలేదు సార్ అని చెప్పేసి ఉందాక పోయిన వాళ్ళతో. పోతే ఎమోషన్స్ బయట పెట్టకుండా డోర్ తీసి లోపలికి పోమానంటే సార్ నిజంగా చెప్తున్నా కాల్లోనికి లేనాడు ఫస్ట్ టైం. కార్వాన్ నాకా అనుకున్నాను సార్. లోపలికి పోయి డోర్ వేసారు వాళ్ళు, చూసి అప్పుడు చూసిన కార్వాన్లో ఏముంటుంది, ఒక ఇల్లు లాగానే ఉంది, ఒక బెడ్ అంతే. అటువంటి నాకు టాయిలెట్ అటువంటిది. టిల్లు తర్వాత ఇట్లా అయింది కదా సార్. టిల్లు సక్సెస్ అయిన తర్వాత నాకు వావులో వీళ్ళు పిలిచారు. సాయి కుమార్ గారు హోస్ట్ చేసేది. ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చి, సార్ నేను ఇట్లా మేనేజర్ని మాట్లాడుతున్నాను సార్, వావు ప్రోగ్రామ్కి రాడు సార్. వావుకు నేనా అంటే ఇవన్నీ నా మనసులో భావాలు చెప్పా. వావుకు నేనా అంటే సాయి కుమార్ గారి దాంట్లో 4 ఉంటారు, దాంట్లో నేను ఒకటే అనుకున్నాను. అనుకొని ఏంటి సార్ వావు అన్నాను. అదే సార్ వావుకి ఒక పార్టిసిపెంట్గా మిమ్మల్ని పిలుస్తున్నాను సార్ అన్నాను. ఇంకెవరు ఉన్నారు అని అడిగిన. ఆయన తోటపల్లి మధు, ఇంకో 2 లేడీస్ పేరు చెప్పాడు. తోటపల్లి మధు గారు, మీరు, ఇంకో 2 లేడీస్ పేరు చెప్పారు. ఓహో, అయితే మనము వావుకు ఒక గుర్తింపు వచ్చినట్టున్నది. ఆ ప్రోగ్రామ్ ఏమంటారు సార్? రియాలిటీ ప్రోగ్రామ్ అంటారు, ఏమంటారు? అంతే. ఒక షో గేమ్ షోకి మనల్ని ఇన్వైట్ చేస్తున్నారు, అక్కడ దాకా తీసుకెళ్ళినట్టున్నారు మనల్ని అని అనుకున్నాను సార్. అనుకొని వెళ్ళాను. ఎక్కడది? సారథిలో. పలానా రోజు షూటింగ్ సార్, మీరు పలానా టైంకి రమ్మన్నారు. సరే అని చెప్పేసిన యాక్టివ్గా తీసుకొని పోయాను. బండి మనం సారథిలో నాకు ఎక్కడ పార్క్ చేయాలని తెలుసు. పార్క్ చేసేసిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడైతే మేకప్ వేసుకుంటుంటున్నామో ఆ సీరియల్స్లో అక్కడక్కడ సినిమాల్లో ఆ మేకప్ రూమ్ వైపు కూర్చున్నా. దీంట్లోకి ఎవరు రాకుంటే బాగుంటుండే, ఈ రూమ్ నాకే ఇస్తే బాగుంటుండే అని నేను అనుకుంటున్నా. పోయి మేకప్ రూమ్లో మేకప్ సీట్లో కూర్చున్నా. మేకప్ వచ్చాడు, చాలా మర్యాదగా వచ్చాడు. మేకప్ అతను వచ్చేసాడు, మేకప్ వేసేసాడు. మేకప్ వేసేసిన తర్వాత కాస్ట్యూమర్ వచ్చాడు, ఆయన కాస్ట్యూమ్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఇది టిల్లు తర్వాత ఇంకా వేరే ఏ సినిమా రాలేదు నాకు. ఆ గ్యాప్లోనే వితిన్ 3 or 4 days ఇక రిలీజ్ అయిన వెంటనే పడతారు కదా సార్ ఎంబడి. ఇప్పుడు మనవాళ్ళు కదా ఇంటర్వ్యూకు అది ఇది అని అన్నట్టుగా టిల్లు ఫాదర్ అని చెప్పేసి నన్ను ఫస్ట్ పిలిచింది స్లమ్ డాగ్ హస్బెండ్ అనే సినిమా వాళ్ళు. శ్రీధర్ డైరెక్టర్ గారు. ఆయన ఏ రోజైతే సినిమా రిలీజ్ అయిందో ఆ రోజు కాల్ వచ్చింది అతని నుంచి. సెకండ్ కాల్ వచ్చింది నాకు వావు నుంచి. పోయినా మేకప్లో కూర్చున్నా. మేకప్ అతను వచ్చాడు, వేశాడు. కాస్ట్యూమ్ అతను వచ్చాడు, వేశాడు. ఏం చేద్దామని అనుకుంటే నన్ను పిలిచిన వ్యక్తి వచ్చాడు, మేనేజర్. సార్ ఏం తింటారు సార్, ఏం కావాలి సార్ అని అడిగాడు. ఏంది మర్యాద ఏంది అనుకుంటున్నాను. పంపించండి, ఏది ఉంటుంది పంపించాడు. ఏవో వచ్చినాయి. వచ్చేసిన తర్వాత ఒక అరగంటకి మళ్ళీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి, సార్ మీరు రెడీ అన్నాడు. రెడీ అండి అన్నాడు. రండి సార్ సెట్కి అన్నాడు. సెట్కి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అందరం పరిచయం. సెట్లో గోలగోల జరుగుతున్నది. అందరికీ డైరెక్టర్ గారు వచ్చారు, వాళ్ళు వీళ్ళు వచ్చేసారు. అంతా జరిగింది. ఒక 1 hour 1.5 hour అయిన తర్వాత గ్యాప్ వచ్చిన తర్వాత ఒక అరగంటనో 15 గంటలో రెస్ట్.
వాష్రూమ్కో దానికో దీనికో పెట్టుంటే అని చెప్పేసి అనుకుంటే సరే నేను ఇక ఆ రూమ్లోకి ఏం పోతాం నేను అక్కడ కూర్చున్న తర్వాత ఈ ముగ్గురు పార్టిసిపెంట్స్ వెళ్ళిపోయారు. ఎక్కడికి పోయినారు? వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయారు. కార్ వ్యాన్లోకి పోయారు. ఓకే, కార్ వ్యాన్ చూశారు, గమనించారు. కార్ వ్యాన్లోకి పోయారు. ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చింది ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత, సార్ డిన్నర్ చేస్తారా అని అడిగారు. ఎందుకు సార్, ఇంటికి పోతా కదా నేను. డిన్నర్ చేసుకోండి సార్ అన్నాడు. సరే కానీ వచ్చిన దాన్ని వద్దనద్దు కదా, భోజనమే. సరే కానీ అన్న తర్వాత నేను చిన్న ఒక మాట అడిగిన మేనేజర్ని, సార్ అందరికీ మీరు క్యారవాన్లు ఇచ్చారా సార్ అని అడిగిన. మీది కూడా ఉంది కదా సార్, మీరే రాలేదు కదా దాంట్లోకి. అది అట్లే ఉంది సార్ ఖాళీగా అన్నాడు ఆయన. అంటే అప్పటికే నాకు క్యారవాన్ అలాట్ చేశారు కానీ చెప్పలేదుగా మీకు. అంటే పోతాను అనుకున్నారు వాళ్ళు. క్యారవాన్ దాని పేరు గీరు ఉంటుంది కదా. మురళీధర్ గారు కార్లో రావడము, అక్కడికి రావడము, రాగానే క్యారవాన్ చూసుకుంటారు, ఎవరి క్యారవాన్లకు వాళ్ళు వెళ్ళిపోతారు కదా అని వాళ్ళు అనుకున్నారు. ఇంకా అతను ఏమనుకున్నాడంటే అతనికి ఇష్టం లేదేమో ఇక్కడే కూర్చుంటాడేమో అని ఆయన అనుకున్నాడు. ఓకే, అట్లా నాకు తెలియకుండానే క్యారవాన్ ఏర్పాటు జరిగిపోయింది. కానీ నేను వెళ్ళలేదు సార్. ఇంకా ఆ తర్వాత మామూలుగా సినిమా షూటింగ్లకు, ఆ తర్వాత సార్ షూటింగ్లకు ఏ షూటింగ్కి వెళ్ళినా కూడా వాళ్ళు నన్ను, సార్ మీరు దీంట్లోకి వెళ్ళిపోవచ్చు సార్ అని. చిన్నదో పెద్దదో మొత్తానికి నాకు ఒక్కరికి సపరేట్గా ఇస్తున్నారు. ఓకే, సో మొత్తానికి సో అంటే ఏముంటుందో ఆ క్యారవాన్ అనుకునే స్టేజ్ నుంచి ఆ క్యారవాన్, ఎందుకు క్యారవాన్ ఇక్కడ కూర్చుందాంలే అని అనుకునే పరిస్థితి. నాకు బయట కూర్చోవడం ఇష్టం సార్, కానీ కొన్ని సందర్భాల్లో అక్కడ కూర్చుంటే ఒక మర్యాద ఉంటుంది. సందర్భాన్ని బట్టి నాకు ప్రకృతిలో ఉండడం ఇష్టం. అవునా? ప్రకృతిలో ఉండడం, ఒక చెట్టు నీడలో ఉండడం, శుభ్రమైన పచ్చని చెట్ల మధ్యలో ఉండడము, స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ ఉండడము, శుభ్రమైనటువంటి ఆకాశం కింద కూర్చోవడం, ఇవన్నీ నాకు ఇష్టం. అదేలే, కొన్ని సందర్భాల్లో అవి తేడా కొడుతున్నాయి. అక్కడ ఉండే మర్యాద ఇక్కడ ఉంటే లేదు. ఓకే, దానికోసమని అక్కడికి పోవాల్సి వస్తుంది. ఓకే, కానీ మరి ఇది యాక్చువల్గా రాబోయే రోజుల్లో ఈ క్యారవాన్లో మరి పట్టణంత ప్లేస్ అయిపోద్దిగా. ప్లేస్ కావాలి క్యారవాన్లకు, మనుషులు పెరుగుతూ ఉంటారు, ఆర్టిస్టులు. ఎక్కడ అందరికి ఎక్కడ దొరుకుతాయి క్యారవాన్? చాలా స్పేస్ కావాల్సి వస్తుంది కదా. అంటే ఒకప్పుడు కొన్ని రూమ్లు అరేంజ్ చేస్తారు స్టూడియోలో. క్యారవాన్ స్టూడియో పోతే అద్భుతం అనిపిస్తుంది సార్. అక్కడ సిస్టమ్ క్యారవాన్ సిస్టమ్ లేదు, రూమ్లే మంచి రూమ్లు ఉంటాయి. అవును, అంతే కదా, ఫస్ట్ క్లాస్ రూమ్లు ఉంటాయి. సారథిలో కూడా ఒకటి ఉంటున్నాయి, కానీ అట్లా అన్నపూర్ణ 7 acres లో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎంత పెద్ద స్టార్ కైనా సరే అక్కడ రూమే ఉంటుంది. రూమ్ ఉంటుంది, మంచి కంఫర్టబుల్గా ఉంటుంది. అవును, నేను గమనించాను అక్కడ అంతా కూడా. ఒకప్పుడు క్యారవాన్ అనే సిస్టమ్ వచ్చినప్పుడు చాలా విమర్శలు వచ్చాయి. ఏంది క్యారవాన్ సిస్టమ్ అంటే, అందరూ కూడా ఒక చోట కూర్చొని ఆర్టిస్టులు అందరూ కూడా కలివిడిగా మాట్లాడుకునే పరిస్థితి నుంచి కొంతమందిని అట్లా విడదీసి క్యారవాన్లను పెట్టేసి వాళ్ళేమో దర్జాలు ఒలకబోస్తూ వీళ్ళనేమో చిన్నచూపు చూస్తూ ఉంటారు, క్యారవాన్ లేని ఆర్టిస్టుల్ని అనేది ఇట్లాంటి చాలా వచ్చాయి. మేము అప్పుడు అంటే ఆంధ్రభూమిలో ఉన్నప్పుడు నేను ఈ ఆర్టికల్స్ కూడా రాసేవాళ్ళం. అంటే మనుషుల మనస్తత్వాలు కూడా కలవాలి సార్. ఒక 5-6 ఆర్టిస్టులు ఉన్నారు అని అంటే కలివిడిగా మాట్లాడుకునేవారు, నిష్కల్మషంగా మాట్లాడుకునేవారు, ఒకరికొకరు చెప్పుకోగలిగిన వాళ్ళు ఉంటే బాగుంటుంది. దాంట్లో ఒక విష పురుగు ఉన్నదనుకోండి, దాని ఎందుకు వచ్చిన గోల, మనం హాయిగా అక్కడ పోయి కూర్చుందాం పదా అని చెప్పి పక్కన దూరంగా పోయి కూర్చుంటేనేమో అదొక నిష్ఠూరం. అవును, ఏమిటా ఆయన అక్కడ పోయి సపరేట్ కూర్చున్నాడు కలవడైన మనుషుల్లో అంటారు. అంటే టెక్కు పెరిగింది అని అంటారు. అతను ఏంటంటే ఎందుకు వచ్చింది, మనం ఏదో హాయిగా, నేనైతే ఒక పుస్తకం పట్టుకొని పోతా సార్, ఒక న్యూస్ పేపర్ పట్టుకొని వెళ్తా. నేను ఫోన్ చాలా తక్కువ వాడతాను, అది చూడటానికి చదవటానికి తప్ప ఇంకా చాలా తక్కువ వాడతాను. నేను న్యూస్ పేపర్ పట్టుకొని వెళ్తాను, ఒక బుక్ ఉంటుంది నా దగ్గర. నేను చాలా దూరంగా వెళ్ళి కూర్చుంటాను. ఈ క్యారవాన్లో కూర్చోవడం నాకు ఇష్టం ఉండదు, కానీ తప్పదు. క్యారవాన్లో ఉంటేనే గౌరవం, మర్యాద. అదే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా సో అక్కడ ఉంటే మన గౌరవం మనం ఉన్నట్టు ఉంటుంది చెప్పేసి. ఈ రోజు మనం ఎందుకంటే నేను కూర్చుంటాను, రేపు అది ఎక్కువచ్చు, అంతేగా. అవును, ఆయనకి ఇష్టం ఉండదండి ఇక్కడ కూర్చుంటాడని అనుకోవచ్చు. అంటే మిగతా ఇప్పుడు మీరు సింగిల్గా ఉండటానికి ఎక్కువ ఇష్టపడతానన్నారు కదా, కానీ మీ తోటి నటీనటులు వీళ్ళందరూ ఉంటారు కదా, ఈ బలగంలో చేసినప్పుడు కానీ, టిల్లు చేసినప్పుడు కానీ, ఇప్పుడు ఈ సంక్రాంతికి వస్తున్నాడు, ఎవరో కూడా ఇండస్ట్రీ పీపుల్ ఎవరైతే ఉంటారో మీ తోటి ఆర్టిస్టులో, వాళ్ళతోటి ఎక్కువగా కొంచెం అనుబంధం లాంటిది, సాన్నిహిత్యం లాంటిది పెరగలేదా? లేదు సార్, ఎవరితో లేదు. ఓకే, అందరితో అలాగే ఆ దూరం అనేది పాటిస్తాం. ఈ రోజుకి నాకు ఎవరితో లేదు, ఒక్కరిద్దరు ఆర్టిస్టులు మాత్రమే జస్ట్ మాట్లాడుకుంటాం. షూటింగ్ లేనప్పుడు కూడా, విడిగా ఉన్నప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటాము. అది కూడా 1 2 3 4 5 minutes అంతే. ఓకే, అంత పెద్దగా ఏముండదు. ఓకే,
అంటే ఇది కూడా అంటే మీ మనస్తత్వానికి తగ్గట్టేనా ఇది కూడా? అంటే ఒకటిసారి ఇప్పుడు మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. వాళ్ళు మాట్లాడేది వాళ్ళు ఏది మాట్లాడినా నాకు ఓకే, నేనేం బాధపడను, నేనేం ఇబ్బంది పడను, ఎందుకంటే అందరూ ఒకలాగా ఉండరు కాబట్టి అని మనం అనుకుంటాం. కానీ అవతల వాళ్ళు మనం చెప్పిందైనా రిసీవ్ చేసుకోవాలి, మన అభిప్రాయంతో ఆయన ఏకీభవించాలి. అవి తేడా కొట్టింది అనుకోండి మనం బాధపడాలి. ఎందుకు ఈ గోళంతా ఎందుకు? ఇప్పుడు ఏంటండి 7 గంటలకు రమ్మన్నారు, 7 గంటలకు 10 అయిందండి రాలేదు ఇంకా షార్ట్ అంటే నేను ఏమన్నా, అది మన సంబంధం లేదు. ఇప్పుడు నన్ను ఏంటి సార్ అని అడిగితే నేను చెప్పాలి సార్, నిజమే అనాల్సి వస్తుంది. నిజమే అనాల్సి వస్తుంది వాళ్ళతో. మళ్ళీ అది ఇంకో రకంగా వెళ్ళే అవకాశం ఉంది. అది నేనే అన్నట్టు అనొచ్చు అక్కడ. అవును. అది కాకుండా అట్లా కాదు సార్, 7 కావచ్చు 10 కావచ్చు, వాళ్ళు అవసరం ఉంటే పిలుస్తారండి. మనం ఇక్కడ రెడీ అయ్యి కూర్చోవడమే మన బాధ్యత. అంతే. అవసరమైన పిలుస్తారు కదా సార్, ఆయనకు తెలియదు ఆ విషయం, తెలుసు. ఈ విషయం మనం చెప్పామనుకోండి అతను ఇంకో విధంగా భావించవచ్చు. అవును. అందుకే ఎందుకు వచ్చినా పోవాలా అని చెప్పేసి నేను దాదాపుగా దూరమే ఉంటాను సార్. ఓకే. అది నేను ఒక అతన్ని అడిగాను కూడా, మీరంటే పెద్ద ఒక ఆయన అడిగాను, సార్ ఏంటి మరి నా పరిస్థితి, సినిమా రంగానికి కొత్త, నేను తెలియని వ్యవహారం అంతా నాకు, మరి నేను కొంచెం రిజర్వ్ కూడా ఉంటాను సార్, మరి ఇక్కడ కూడా మరి నేను ఒక పేపర్ తెచ్చుకుంటాను, ఒక బుక్ తెచ్చుకుంటాను, ఒక పక్కన కూర్చోవడం సబబా, లేకుంటే నలుగురున్నప్పుడు పోయి నేను కూడా చేరేసుకొని అక్కడ కూర్చొని అని చెప్పేసి అనడం కరెక్టా ఏమిటంటే ఏం అక్కర్లేదు, ఇదే కరెక్ట్ అన్నారు. ఓకే సరే కానీ అంటే మీ సహా నటులు ఉంటారు కదా, ఇప్పుడు మీరు నటులు ఉంటారు కదా, మీన్స్ అదే మీరు మీ భార్య క్యారెక్టర్లో లేకపోతే ఇంకొక బంధువు క్యారెక్టర్, ఇంకొక స్నేహితుల్లో, వీళ్ళు కూడా అంతేనా దూరం అయిపోవడంతో, షార్ట్ అయిపోవడంతో దూరంగానే ఉంటారా? వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి, వాళ్ళ స్థాయిని బట్టి బలంగా ఉన్నారు. వాళ్ళు అనుకునే స్థాయిని బట్టి. రూపలక్ష్మి గారు ఉన్నారు, ఆమె మీ భార్య క్యారెక్టర్ చేశారు, అట్లా ఆమె కూడా అట్లా పక్కకి వెళ్ళి కూర్చుంటారా సంబంధం లేనట్లు? లేకపోతే నెక్స్ట్ సీన్లు గురించి మాట్లాడుకోవటం ఇట్లాంటివి కూడా ఏమి ఉండవా సెట్స్ మీద? అట్లే ఉండవు సార్. ఒక షార్ట్ అయిపోద్దంటే ఇంతే, కట్ చెప్పగానే ఎవరి ద్వారా వాళ్ళదే, అంతే. సో ఎలా మళ్ళీ సీన్ గురించి, ఇంప్రూవ్మెంట్ గురించి ఇలా మాట్లాడి ఇప్పుడు ఇలా జరిగింది, ఇట్లాంటి డిస్కషన్స్ ఏమి ఉండవు ఇప్పుడు? అటువంటి పరిస్థితులు ఏం లేవు సార్, ఏం లేవు. ఓకే. ఎవరిలోనూ లేవు, పెద్ద చిన్న ఎవరిలోనూ లేవు. ఓకే. నాకు తెలిసి, నేను అబ్జర్వ్ చేసినంత వరకు. ఓకే. ఎవరికి వారే యమునా తీరే, అంతే. సో అదే అంత మనం అంటే స్వర్ణయుగం అని చెప్తారు కదా సార్. అవును. అప్పుడు నేను ఇంకా ఆ స్వర్ణయుగంలోనే ఉన్నాను సార్, నిజంగా చెప్తాను నేను. నేను ఇంకా ఎప్పుడైతే నా చిన్నతనంలో నేను ఏదైతే సినిమా రంగాన్ని ఊహించుకొని ఉన్నానో, రామారావు గారు సెట్లో ఉంటే ఇలా ఉండేవారు, సూర్యకాంతం గారు అందరికీ వండి పెట్టి తీసుకొచ్చి ఇలా ఉండేవారు, ఛాయాదేవి గారు ఇలా ఉండేవారు, వాణిశ్రీ మేడం ఇలా ఉండేవారు, లక్ష్మీ మేడం, అంటే ఇప్పుడు నాకు గుర్తొస్తున్న పేర్లు చెప్తున్నాను, ఇలా ఉండేవారు అని అనుకుంటే నేను ఎప్పుడు ఆ సినిమా రంగానికి వెళ్తానా, ఎప్పుడు ఆ సెట్లో ఉంటానా, ఎప్పుడు ఇలాంటి మహానుభావులతో పనిచేస్తానా అని చెప్పేసి నేను అనుకునే ధోరణిలోనే ఇప్పటికీ నేను ఉన్నాను. అలాగే ఉండాలని కోరుకుంటాను. అప్పుడు అందరు కలిసి ఒక దగ్గర ఉండేసి మాట్లాడి, ఇప్పుడు ఏం లేదు సార్, బ్రేక్ చెప్తే అయిపోయింది, అంతే. షార్ట్ బ్రేక్, ఎవరి కారవంలోకి వాళ్ళు వెళ్ళిపోవడం, అంతే. బ్యాకప్ చెప్తే మీకు మనిషి కనపడాడు. ఓకే. అంతదాకా ఒక 5 10 మందిమో ఒక చోట కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్న వ్యక్తిని ఎవడన్నా పోతు సార్ బ్యాకప్ చెప్పారు సార్ అని అన్నాను అనుకోండి, ఎవరైతే సరే అన్న కలుద్దామని కూడా అన్నారు, ఎవరైతే వాళ్ళే వెళ్ళిపోతారు. ఆడమగా అంటే అక్కడ పక్కా ప్రొఫెషనల్స్ గానే ఉంటున్నారు. 100% అంతవరకే. ఇది మన ప్రొఫెషన్, ఇక్కడ వరకు ఇంత 100%. అంటే తెలియకుండా అట్లా వస్తుంది సార్. అదే అంటే కొంతమంది లోపల ఒక భావం ఉంటుంది కదా సార్, నేను సీనియర్, నేను బాగా ఇది ఉన్నవాడినేనో, నా స్టేజ్ ఇదేనో, అనుకోని పరిస్థితుల్లో ఇక్కడ వచ్చి వీళ్ళతో కూర్చోవలసి వచ్చిందనో అతనికి ఉండొచ్చు. నా స్థాయి ఇదే కదా, నేను ఇంతే కదా, కానీ అనుకోకుండా ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద వాళ్ళతో కూర్చోవాల్సి వచ్చిందని ఇతను అనుకోవచ్చు, ఒక అతను. ఇటువంటి భావాలన్నీ అలాగే ఉంటాయి సార్, రకరకాలు ఉంటాయి. ఆడవాళ్ళ బాధ ఆడవాళ్ళది, మగవాళ్ళ బాధ మగవాళ్ళది. ఓకే. సో ఓవరాల్గా ఒక సినిమా నటుడు అయినందుకు, ఇలా ప్రజల ఆదరణ పొందుతూ గుర్తింపు పొందినందుకు నా అంత అదృష్టవంతులు ఏమంటారు? నేను పూర్తి చేస్తారు, నా అంత అదృష్టవంతులు లేడు అన్నది నా భావన సార్. లేకుంటే నాకు ఈ సినిమా నటుడు అనే కోరిక, సినిమా నటుడు అవ్వాలనే కోరిక ఉంది నాకు. ఒక మంచి నటుడు అనేటువంటి ఒక కోరిక బలీయంగా ఉన్నది నాలో. అటువంటి కోరికను దేవుడు నన్ను అనుగ్రహించి, అమ్మవారు నన్ను అనుగ్రహించి, సరేరా బాబు కా అని చెప్పేసి అని పంపించేసి సినిమాల మీద సినిమాలు ఇస్తూ, చేసిన సినిమాలన్నీ మంచిగా నడుస్తూ, నిర్మాతని దర్శకుడిని సంతృప్తిపరుస్తూ, నాకు మంచి పేరు తెస్తూ, ఈ విధంగా నన్ను ముందుకు నడిపిస్తున్నది అని అంటే
ఆ దైవానికి నేను ఏం చెప్పాలి సార్? నా అంత అదృష్టవంతుడు ఎవరు ఉంటారు సార్? అంతే ఉండొచ్చు ఎంతో మంది అదృష్టవంతులు ఉండొచ్చు, వాళ్ళలో నేను ఒక్కడి. అంతే, నేను అదృష్టవంతుడిని అంటారు. మా తల్లిదండ్రుల దీవెన సార్. మా అమ్మ నాయన నన్ను చాలా కష్టపడ్డారు సార్. మా నాయన చాలా కష్టపడ్డాడు, మా అమ్మ చాలా కష్టపడ్డది. మా చాలా పేద కుటుంబం సార్. చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే తలుచుకోవాలి, అదే గతాన్ని మర్చిపోకూడదు. 70 సంవత్సరాల క్రితం నేను పుట్టినప్పుడు మా ఇంట్లో 50 పైసలు లేదు. డిగ్రీ నేను చదువుతున్నప్పుడు మా నాన్న కాళ్ళకి చెప్పులు లేవు. ఫీజు 100 రూపాయలు, ఇవ్వలేని పరిస్థితి. ఆయన ఈరోజు ఉంటే చాలా సంతోషపడేవాడు. అంతేగా, ఎందుకో మన ఆయనకు నా మీద నమ్మకం. వీడేది అవుతాడు అంటే వీడు ఏది చేసిన అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా సార్ నాకు. కానీ మీరు ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం వచ్చినప్పుడు ఆయన సంతోషపడి ఉంటాడు. చూశారు కదా, చూశారు. కానీ సినిమాల్లోకి వచ్చి ఈ స్థాయి వేరు కదా సార్. ఈ గుర్తింపు నలుగురు ఒక సెలబ్రిటీ కావటం అనేది. ఇప్పుడు ఆఫీసులో నేను పని చేశాను అంటే నా ఆఫీస్ వరకు తెలుసు, నా ఆఫీసర్స్కి తెలుసు, నాతో పని తీయించుకున్నటువంటి వ్యక్తులకు తెలుసు, అంతవరకు పరితం. కానీ ఇప్పుడు మురళీధర్ గౌడ్ ఎవరు అని అంటే నాకు రకరకాల పేర్లు ఉన్నాయి. దిగెట్టిందు ఫాదర్ అంటారు, బలగం నారాయణ అంటారు, భగవంత్ సింగ్ భగవంత్ కేసరిను ప్రెసిడెంట్ అంటారు, సంక్రాంతికి వస్తున్నాంలో త్రిపురారు, ఎవరు తిరగపోయినా రోహిత రామరాజు, లేకుంటే ఆయన వెంకటేష్ మామ. ఇప్పుడు వెంకటేష్ మామ అని కొత్త పేరు వచ్చింది. అవును, ఇలాగా ఇటువంటి పేర్లు వచ్చినాయి. వెంకటేష్ మామ, బుల్రాజ్ తాత ఇవి వచ్చినాయి. ఇటువంటి పరిస్థితుల్లో మా నాన్నగారు అంటే సంతోషపడేవారు. ఆయనకు నా మీద బాగా ఒక గురి ఉండేది సార్. ఓకే, మొత్తానికి పెద్ద పేరు సంపాదించు. ఎందుకు ఆ గురి ఉండే అంటే నేను ఏ పని చేసినా కూడా సార్ పర్ఫెక్ట్గా చేస్తాను సార్. ఓకే, నా లోపల ఆ లక్షణం ఉన్నది. ఎంత పర్ఫెక్ట్ అంటే ఇప్పుడు మీరు ఎంత పర్ఫెక్ట్ అంటే ఇప్పుడు ఇదే ఉదాహరణ. జస్ట్ మెసేజ్ చూసుకొని నేను మీకు కాల్ చేశారు మీరు. అవును, నేను మీకు చాలా థ్యాంక్స్ చెప్తాను. వద్దు సార్, నేను చూసినా మౌనంగా ఉండొచ్చు, లేకుంటే మీకు ఇంకేదో చెప్పొచ్చు. అది కాదు. సార్ ఎప్పుడు అడిగారు కాబట్టి సార్తో నేను కలవాలి. నేనే ఫోన్ చేసి పొద్దు నుంచి నాకు 15-16 కాల్స్ వచ్చినాయి. యాక్చువల్గా మీరు లేదంటే మీరు మామూలుగా ఇంటికి వెళ్ళిపోయి ఇప్పుడే చూశానండి, యాక్చువల్గా నేను ఉన్నాను అక్కడ కానీ అప్పుడు చూడలేకపోయాను చెప్పొచ్చు. కానీ నా లోపల అది లేదు సార్. నేను ఏ పని చేసినా అని చెప్పినా కదా సార్ పర్ఫెక్ట్గా చేస్తాను సార్. 100కు 99% కాదు, గన్ షాట్గా కాన్ఫిడెంట్గా ఖచ్చితంగా చెప్పగలను. 100కు 100% చేస్తాను సార్. రైట్, అదే నా ఫీడ్బ్యాక్ అలాగే ఉంటుంది, నా ఫాలో అప్ అలాగే ఉంటుంది, నా ప్రోగ్రామింగ్ అలాగే ఉంటుంది, నా ప్లానింగ్ అలాగే ఉంటుంది, నా వర్క్ కూడా అలాగే ఉంటుంది. అదే అందు గురించే ఎక్కడ పని చేసినా అందులో రాణిస్తూ వస్తూ ఉన్నారు. ఒక మంచి పేరు కూడా సంపాదించుకున్నారు. ఇప్పుడు ఒక నటుడిగా ఆ డిసిప్లిన్. నేను సెట్లో ఉన్నా కూడా ఇప్పటికీ నేను ఇన్ని సినిమాలకు పనిచేశాను కదా సార్. నా మేనేజర్ గారిని అడగండి, నా డైరెక్టర్ గారిని అడగండి, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడగండి, మా డిఓపి గారిని ఎవరిని అడగండి సార్. నా గురించి ఏ వ్యక్తి అయినా కూడా ఈజ్ ఓకే, ఈజ్ పర్ఫెక్ట్ అని అంటారు తప్ప అదే నాకు కావాలి సార్. అటువంటిది చేస్తే ఏ మనిషి అయినా కూడా ఏ స్థాయికైనా చేరవచ్చు. అదే, సో మీకు లౌక్యం కూడా తెలిసింది, ఎలా ఉండాలి సెట్స్ మీద, ఎంతవరకు ఉండాలి, లిమిట్స్ నేను తెలుసుకున్నాను. అదే లిమిట్స్ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. చిన్నవాళ్ళు ఉంటే రెచ్చిపోవడం, సినిమా ఫీల్డ్ లో చిన్నవాళ్ళు ఉంటే కొంతమంది మీద రెచ్చిపోతుంటాను నేను, తెలియదు కదా వాళ్ళకి అని చెప్పేసి అని. పెద్దవాళ్ళు ఉంటే అనుకోగా ఉండడము, తప్పుకొని పోవడము, ఇవన్నీ నాకు అంటే వయసు కొంత, నేను పనిచేసిన అనుభవం కొంత, నేను పనిచేసిన ఆఫీస్లో నేను వ్యవహరించిన తీరు కొంత, ఇవన్నీ నాకు కొంత ఉపయోగపడుతుంది. కొంత నాలో ఆవేశం ఉంటుంది, దూకుడు ఉంటుంది, అనుకోకుండా కొంత మాట అనేస్తాను. నచ్చకపోతే వెంటనే నచ్చకపోతే అంటే మనకు ఆ చనువు ఉంటేనే అనేస్తాను సార్. అదే పెద్దవాళ్ళ దగ్గర కొత్త వాళ్ళ దగ్గర నేను అనను. మనకు మన మధ్య చనువు ఉంది అనుకుంటే ఏంటి సార్ మీరు కూడా అంతే అంటాను తప్ప అది అనకూడదు, కానీ అంటాను. అది చనువుతోనే అంటాను, మన వాళ్ళు అనుకొని అంటాను. వేరే అయితే మనం ఎందుకు అంటాం సార్? ఒక వ్యక్తిని మనం కోప్పడుతున్నాము అంటే మన అనుకుంటేనే కోప్పడతాం. అదే మన మాట వింటాడు అనుకుంటేనే మనం ఆ పని చేస్తాం. ఇతన్ని అనవచ్చు అనుకుంటేనే అదే సార్. మొత్తం నాకు చాలా సంతోషంగా ఉంది సార్. నేను ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. ఈ ఇంటర్వ్యూల గోలతోని కాదు, మనం సినిమాల మీద కేంద్రీకరించాలి అనుకున్నాను. కానీ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా మంచి సక్సెస్ అయ్యి దాని గురించి మాట్లాడుకుందాం. మా నిర్మాతలకి, మా దర్శకుడికి, నాకు మంచి పేరు తీసుకురావడం, మీరు అనుకోకుండా అడగటము రావడం అనేది నాకు
మరింత తృప్తినిస్తున్నటువంటి విషయం సార్. థ్యాంక్ యూ సో మచ్ గౌడ్ గారు. సార్ సో ఇలా నా మాట ఏదో నేను ఒక చిన్న మెసేజ్ పెట్టాను మిమ్మల్ని చూసి, ఎస్ సార్. మీరు వచ్చారు హైదరాబాద్కి అని చెప్పేసి నేను పెట్టడం, మీరు చూడటం ఇన్ టైం. అదే మీరు 7 తర్వాత చూసినట్టయితే వెళ్ళిపోయే అప్పుడు బయలుదేరుతా అవును ఉండేవాడిని, సార్. అయ్యేది కాదు. అవును సో సార్. ఇన్ టైం కరెక్ట్గా చూసి నాకు మళ్ళీ వస్తున్నాం అని చెప్పేసి చెప్పడం చాలా హ్యాపీ. ఇలా రావటం ఇంతసేపు అవును సార్. నాకు ఈ రోజు మనం కొంచెం ఎక్కువ టైం ఇదివరకు కంటే కూడా ఇప్పుడు ఎక్కువ కొంత టైం అనవసరమైన సంభాషణ వచ్చిందేమో కూడా నాకు ఏం అనిపిస్తుంది. లేదు. చాలా మనసులో అటువంటిది వస్తే కట్ చేయండి. అట్లాగా ఎందుకంటే ఎవరైనా హర్ట్ అయ్యే పరిస్థితి ఉంటే. మనం ఎవరు కూడా ఎందుకంటే- స్పెసిఫిక్ ఎవరు అనట్లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఏమైంది సార్, ఒక మంచి మాట చెప్తే ఉమ్. అంటే కాలం తెచ్చిన మార్పా, సమాజంలో వచ్చిన మార్పా, మనుషుల్లో వచ్చిన మార్పా తెలియదు. కానీ ఒక మంచి విషయం చెప్తే అర్థం చేసుకోకపోగా పాజిటివ్గా తీసుకునే వాళ్ళ అపార్థం చేసుకుంటున్నారు, విమర్శిస్తున్నారు, అర్థం చేసుకోలేకపోతున్నారు సార్. అదే అది కొంచెం బాధ కలుగుతున్నది. అందుకని మీరు కూడా లౌక్యంగా ఎవరి పేర్లు చెప్పలేదు కదా. ఇక్కడ Specific గా. చెప్పే పరిస్థితి లేదు సార్. లేదు అదే. వద్దు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ గౌడ్ గారు. సో మీరు ఇలాగే 10 కాలాల పాటు ఎంత ఆరోగ్యంగా ఉంటూ నవ్వుతూ ఇంకొక మీ ఇష్టం అంటే ఇక ఏంటంటే దాన్ని ఇన్ఫినిటీ అనమాట, అన్ని సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం సార్.